సార్ దేశభక్తి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇది చెప్తాను మీకు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఒక థియేటర్లో సినిమా చూస్తున్నాం. నేను నా ఫ్రెండ్ ఒకడు నరసింహరావు అన్నాడు. సుభాష్ చంద్రబోస్ అప్పుడు న్యూస్ రీల్స్ వచ్చాయి, ఆ టైంలో న్యూస్ రీల్స్ చేశారు. సుభాష్ చంద్రబోస్ ఫోటో రాగానే నరిసేసి చప్పట్లు కొట్టి అసలు చూస్తే నా వెంట్రుకలు లేచి నుంచి ఉంటాయి బాస్ అన్నాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు ఏం చేశారో తెలుసా అన్నాను. అంటే తెలియదు. సుభాష్ చంద్రబోస్ ఆబ్వియస్లీ ఆ టైంలో మన బ్రిటిష్తో దెబ్బలాడుతున్నప్పుడు యాంటీ బ్రిటిష్ అందరూ మన ఫ్రెండ్స్. హీ వాజ్ ట్రయింగ్ టు గెట్ టు హిట్లర్. In between, he met Japan army, they trained the Indian National Army and all that. సో సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు ఏం చేయలేదు అనేది మన డిస్కషన్ కాదండి. ఆడికి ఏమీ తెలియకుండా ఆడు గుడ్డిగా వెంట్రుకలు నిలబడుతున్నాయంటే దట్ ఈస్ అన్ ఎమోషన్ విచ్ ఈజ్ ఇంగ్రైన్డ్ ఫర్ ది కంట్రీస్ పర్పస్. ఐ లవ్ మై కంట్రీ అంటారు. లవ్ మై కంట్రీ అన్నప్పుడు నీ పాలిటీషియన్స్ లవ్ చేస్తున్నావా, నీ పక్కింటితో ప్రాబ్లం ఉంటుంది, నువ్వు ఎక్కడ పని చేస్తూ ఉంటే వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది. పొద్దున్న లేస్తే 100 మందిలో 90 మంది మీద నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉంటావు. దెన్ యూ లవ్ మై కంట్రీ అంటావు. అప్పుడు అది రోడ్లా, బిల్డింగ్సా, దాని పాలసీనా ఏంటి? సో ఎప్పుడైనా ఒక రాడికల్ ఒక ఎమోషన్ అనేది అర్థం అవ్వనప్పుడే వస్తుందని నా ఫీలింగ్. ఐ జస్ట్ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్. అని మీరు అన్నది నిజం. దేశం అంటే ఏంటో తెలిస్తే దేశభక్తి ఏంటో అర్థమవుతుంది. అది సమస్య ఏంటంటే, కానీ దేశం అంటే తెలిసినప్పుడు భక్తి రా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా. అంటే ఎనీథింగ్ యూ అండర్స్టాండ్ ఏంటి అన్నది పాయింట్. మీకు బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చివరి స్పీచ్ లో ఒక అద్భుతమైన మాట అంటాడు. రిలీజన్ లో భక్తి సాల్వేషన్ కు అంటే ఒక ముక్తి వస్తుంది, ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది అని అంటారు. రాజకీయాల్లో భక్తి నిరంకుశత్వానికి దారితీస్తుంది అంటాడు. భక్తి ఇన్ పాలిటిక్స్ లీడ్స్ టు డిక్టేటర్షిప్ అని. అందువల్ల నిజంగా భక్తి అంటే ఏంటి, అసలు దేశభక్తి జాతీయత అంటే ఏంటి అర్థం కావాలంటే అసలు దేశం అంటే ఏంటి అని అర్థం కావాలి. సో ప్రపంచంలో 2 రకాలుగా నేషనలిజం డిస్టింగ్విష్ చేయబడ్డది. ఒకటేమో నేషన్ అంటే ఒకరిని శత్రువుగా చూడడం, అంటే ఎనిమీ విత్ ఇన్. ఇప్పుడు మీకు హిట్లర్ టైంలో జ్యూస్ అనేది శత్రువుడు, జ్యూస్ పై పోరాడమే దేశభక్తి. మీకు యూరప్లో నార్థన్ సదరన్ యూరప్లో ఏదో క్యాథలిక్స్ పైన ప్రొటెస్టెంట్ శత్రువులు. ఇప్పుడు మన ఇండియాలో ముస్లింలు శత్రువులు. అంటే యూ హ్యావ్ టు ఏంటంటే ఎవరి దేశం వాడు తయారు చేసుకుంటున్నాడు. ఇన్ ద సేమ్ కంట్రీ దర్ ఆర్ మెనీ కంట్రీస్ ఎగ్జిస్టింగ్ సైడ్ బై సైడ్ బేస్డ్ ఆన్ ద బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే మీరు అన్నది అంటే ఒక ఎనిమీ విత్ ఇన్ వర్సెస్ ఇంక్లూజివ్ నేషనలిజం. అంటే దేశంలో అందరూ నా దేశస్తులు, నేను అందరినీ ప్రేమిస్తాను, వారి విశ్వాసాలు అంటే అదే సార్ నేను అనేది అదే. డిఫరెన్స్ ఏంటంటే మీకు జనరల్ డెఫినిషన్ ఆఫ్ ద కంట్రీకి ఇండివిజువల్ డెఫినిషన్ ఆఫ్ ద కంట్రీకి ఉన్న డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఖలిస్తాన్ వాంట్స్ ఎ సెపరేట్ స్టేట్, వాళ్ళు మెజారిటీయా లేకపోతే యాక్టివ్ మైనారిటీయా, దే ఆర్ డిఫైనింగ్ దేర్ ఓన్ కంట్రీ విద్ ఇన్ అనదర్ కంట్రీ, విద్ ఇన్ ద కంట్రీ విచ్ దే ఆర్. ఈవెన్ వాట్ ది నక్సలైట్స్ వాంట్ ఆల్సో ఇస్ దట్. అంటే దానికి కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేషనలిజం అనేది ఇప్పుడు ప్రొఫెసర్ అమలేందు గుహ అనే థింకర్ అంటాడు, బిగ్ నేషన్ వర్సెస్ స్మాల్ నేషన్. అంటే నేషన్ హౌ డు యూ డిఫైన్. ఇప్పుడు నేషనలిజం ప్యాట్రియాటిజం అనేది మల్టిపుల్ లెవెల్స్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను నల్లకుంట వాసిని అని నా నల్లకుంట నేషనలిజం ఉంటుంది. అంటే దాని నేషనలిజం అని అన్నా అనకపోయినా సబ్ నేషనలిజం అను లేదు ఇంకేదైనా పేరు పెట్టు, నేను నల్లకుంట, నేను హైదరాబాదీ, సో నేను తెలంగాణ బిడ్డను, నేను తెలుగువాణ్ణి, నేను సౌత్ ఇండియను, ఇన్ని రకాల ఐడెంటిటీ ఉంది. ఇవన్నీ కూడా ప్యాట్రియాటిజం. సో ఒక కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటే గేటెడ్ కమ్యూనిటీ ప్యాట్రియాటిజం, ఒక కాలనీ. కానీ ఇవన్నీ కాంప్లిమెంటరీ. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, నేను తెలుగు వాడిని, నేను నల్లకుంట వాడిని, నేను హైదరాబాద్, ఇవన్నీ నేను ఇండియన్ అన్నదానికి కాంట్రాడిక్టరీ కాదు. సమస్య ఇక్కడ వస్తుంది, అది ఒక్కదానికే ఫోకస్ అయినప్పుడు అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కలిసి మీరు దాన్ని అన్నీ దాటేసి ఇంకా దూరం వెళ్ళారు అనుకోండి, ఫైనల్గా నా ఫ్యామిలీ, నేను, నా పిల్లలు, ఆ నా అనేది బేసిక్ పాయింట్. దాంట్లో దేశం ఈజ్ వెరీ ఫార్. అందరికీ ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు అంటే ఒక పెరుగుతున్నప్పుడు ఒక బేసిక్ నేచర్లోనే లైక్ ఐన్ రాండ్ సెడ్ ద సెల్ఫిష్నెస్ వర్చ్యూ అనేది నేనేంటి నాకేంటి అనేది ప్రిడామినెంట్ థింగ్ ఇన్ ఎనీ లివింగ్ బీయింగ్, ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు నాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తా నా కమ్యూనిటీ, లేకపోతే నా కంపెనీ, నాతో పనిచేసేవాళ్ళు, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా మతం, ఇలా వెళ్ళి ఎక్కడో ఒక చోట దేశం కూడా వస్తుంది. యూనో
బికాజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ క్యాన్ నెవర్ రియలీ అండర్స్టాండ్. ఇప్పుడు అన్నా కూడా అందరూ అంటున్నారు కాబట్టి నేను అన్నాను. స్కూల్లో నాకు జనగణమన పాడిచ్చారు, కంట్రీని రెస్పెక్ట్ చేయమన్నారు, అన్నీ చెప్పారు, కరెక్టే. కానీ నాకు అమెరికాలో ఇక్కడ కన్నా బెటర్ ఉద్యోగం వస్తే, జీతం పే చేసే ఉద్యోగం వస్తే నా కంట్రీని వదిలేసి నేను వెళ్ళిపోతాను. సో అప్పుడు హౌ ఇస్ ఇట్ ఎనీ అంటే దానికి ఉన్న ఎమోషన్కి ఎంత ట్రూత్ ఉందనేది నా క్వశ్చన్. అంటే సమస్యల్లో ఇది ఎమోషనల్గానే చూసినప్పుడు ఆ పంచాయతీ వస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఎమోటివ్ నేషనలిజం. నేషనలిజం అనేది ఒక కామన్ కాజ్, ఒక కామన్ ఆస్పిరేషన్, ఒక కామన్ వాల్యూస్, ఏ కామన్ సెట్ ఆఫ్ థింగ్స్. సో విచ్ రెస్పెక్ట్స్ డైవర్సిటీ. మళ్ళీ సో ఆ డైవర్సిటీని రెస్పెక్ట్ చేస్తూ ఒక భౌగోళిక రాజకీయ ప్రాంతంలో, ఒక పొలిటికల్ జాగ్రఫీలో ఐ హ్యావ్ అ కామన్ కాజ్, ఒక కామన్ ఇంట్రెస్ట్, కామన్ వాల్యూస్. ఆ వాటిని ఐడెంటిఫై అయినప్పుడు నా సెల్ఫ్ను, ఈ కామన్ వాల్యూస్ను రెండింటిని ఈ కన్వర్జెన్స్ అయినప్పుడు అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. కానీ నా సెల్ఫే ముఖ్యము, ఈ కామన్ వాల్యూస్ ముఖ్యం కాదు అన్నప్పుడే సమస్య వస్తుంది. అందుకే నేను మొదట్లోనే చెప్పి దేశాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామన్న దాన్ని బట్టి దేశభక్తి అంటుంది. ఇప్పుడు దేశం అంటే నదులు, పర్వతాలు, దేశం అంటే అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అనుకున్నప్పుడు ప్రజలు ఇక్కడ రారు. పుట్టింగ్ నేషన్ ఓవర్ ద పీపుల్. మీకు ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్లో కూడా వెల్త్ ఆఫ్ పీపుల్ గురించి కన్నా వెల్త్ ఆఫ్ నేషన్ అంటాడు. సో వెల్త్ ఆఫ్ నేషన్ ఈజ్ వాట్ డస్ ఇట్ మీన్? అదాని ఆస్తి, అంబానీ ఆస్తి పెరిగితే వెల్త్ ఆఫ్ నేషన్ పెరుగుతుంది, బట్ వెల్త్ ఆఫ్ పీపుల్ పెరగదు. సో వెల్త్ ఆఫ్ పీపుల్ అనేది ముఖ్యం. అంటే పీపుల్స్ నేషనలిజం వర్సెస్ ఏ నేషనలిజం దట్ డజంట్ పుట్ నేషన్ ఓవర్ పీపుల్. అంటే నీ ప్రజలు ఎక్కడున్న పోనీ దేశం. అందుకే గురుదాలు లాంటి వాళ్ళు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే మట్టి నేషనలిజమా, మనుషుల నేషనలిజమా, ఇది అర్థం కావాలి. చాలా సందర్భాలు ఇప్పుడు మీరు అన్నట్లు నిర్వచించబడుతున్న ఎమోటివ్ నేషనలిజం మట్టి నేషనలిజం. ఇది మట్టి నేషనలిజం ఈజ్ మోర్ ఎమోషనల్. కానీ మనుషుల నేషనలిజం కాదు, పీపుల్స్ నేషనలిజం. Ultimately, nation is a collection of people. Yes. It's a people's collective with a common interest, common history, common shared values. But with respect diversity. Yeah, that's what the problem is, sir. ఎందుకంటే పీపుల్ అనేది ఒక కన్వీనియన్స్ కోసం మనం లేబుల్ వేసి జనరలైజ్ చేసేస్తాం. బట్ పీపుల్ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ వెరీ డిఫరెంట్ ఐడియా ఆఫ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ నేషనలిజం. యూనో, సో అప్పుడు ఇప్పుడు మనకు మోస్ట్ ప్రాక్టికల్గా ఎఫెక్ట్ వచ్చేది వార్ టైంలో. పాకిస్తాన్ ఏదైనా చేశారు అంటే ఇండియా పాకిస్తాన్ అటాక్ చేసేసింది, పాకిస్తాన్ ఇది చేయాలి అది చేయాలని ఎమోషన్ డైరెక్ట్ ఎక్స్పోజిషన్ వార్ టైంలో ఎక్కువ కనిపిస్తుంది. మిగతా అన్ని అప్పుడు కొంచెం ఒక సటిల్గా ఇండియాలో ఎంత పెరిగిపోయింది, మనం ఎంత డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కానీ ఇది కానీ అది కానీ మనం ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. బట్ ఇమ్మీడియట్ రాడికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎమోషన్ డ్రివెన్ యూ నార్మలీ సీ ఇట్ వేర్ ఎన్ ఎనిమీ కంట్రీ ఈజ్ కన్సర్న్. యూనో, ఇప్పుడు ఆ టైంలో అది ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే వీ డోంట్ ఈవెన్ రియలీ కేర్ అబౌట్ వాట్ హ్యాపెండ్, ఇంక్లూడింగ్ ద మీడియా, పీపుల్, గవర్నమెంట్. ఎవ్రీబడి బికమ్స్ వన్ ఇన్ ఎ ఫైట్ అగేన్స్ట్ వాట్ ఎవర్ ఇస్ థ్రెటనింగ్ అస్, యూనో, సెక్యూరిటీ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు ఆ ఎమోషన్ వచ్చినప్పుడు వీ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ద కాజ్. అసలు అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఒక న్యూట్రల్గా దాన్ని అర్థం చేసుకోవడం అనేది జరగదు. యూనో, సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎవెన్చువలీ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ నేషనలిజం ఎక్కించిన దాని ఒకే ఒక రీజను, యూ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రెంగ్త్ వేరే. అంటే ఒక ఈ బటన్ కొడితే ఉసుకో అంటే కరిసి వేయాలని ఆలోచించకుండా దాని గురించి క్వశ్చన్ చేయకుండా చేయడానికి ఒక గవర్నమెంట్కి పనికి వస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే అది మీరు అంటే నిజము. అంటే కానీ అసలు మీరు ఎప్పుడైనా ఒక శత్రువుకు వ్యతిరేకంగా వాస్తవంగా ఇండియన్ నేషనలిజం కూడా దాని ఆరిజిన్స్ ఎమర్జెన్స్ చూసుకుంటే ఒక బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి, ఒక మైటీ శత్రువుకు వ్యతిరేకంగా పోరాడటానికి గాంధీ లాంటి వారు స్వాతంత్రోద్యమం, దే అరౌజ్ కామన్ సెంటిమెంట్. అంటే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, భాషలు, సంస్కృతుల వారు బ్రిటిష్ అనే యొక్క వలసవాదాన్ని వెలగొట్టడానికి ఏకమయ్యారు. ఏకమైన తర్వాత వాళ్ళు ఒక నేషన్గా ఏర్పడి ఒక సోషల్ కాంట్రాక్ట్, అంటే మనము అందరము కలిసి స్వాతంత్రం తెచ్చుకున్నాం కనుక అందరము కలిసి సహజీవనం చేయాలి. ఈ సోషల్ కాంట్రాక్ట్ వయలేట్ అవుతూ ఉంటుంది. ఈ వయలేట్ అయినప్పుడు క్వశ్చన్స్ వేయడాన్ని ఈ ఇప్పుడున్న కోయర్సివ్ నేషనలిజం, అంటే దీన్నే స్కాలర్స్ అగ్రండైజింగ్ నేషనలిజం వర్సెస్ ఆర్గ్యుమెంటేటివ్ నేషనలిజం అంటారు. అంటే అగ్రండైజింగ్ నేషనలిజం అంటే నువ్వు ఏ ప్రశ్న అడగద్దు, నీకు అయ్యా మరి దళితులలో డౌన్ ట్రాడన్ ఇలా ఎందుకున్నారు, ఇప్పటికీ కూడా రిసోర్సెస్లో అవకాశాల్లో కొన్ని వర్గాలు అలా ఎందుకున్నారు, ఎందుకు ఆదివాసుల జీవితాలు ఇలా ఎందుకున్నాయి అని ఈ ప్రశ్నలు అడిగితే నువ్వు మళ్ళీ దేశద్రోహి.
అంటే నువ్వు ఎప్పుడు దేశం గురించి నెగిటివ్గా మాట్లాడతావు. అంటే దేశంలో ఉన్న తప్పుల్ని సరి చేసుకోవాలనే లక్ష్యంతో ఆ ప్రశ్నలు వేసుకునేటోడు దేశభక్తుడు అవుతాడా? ఈ ప్రశ్నలు గ్లాస్ ఓవర్ చేసి వాటి గురించి మాట్లాడకుండా ఈ లోపాలను అలాగే కంటిన్యూ చేయడం దేశభక్తుడు అవుతాడా? అలాగే కంటిన్యూ చేయడం దేశభక్తుడు అంటున్నారు. అది ప్రమాదకరం. సో నా దేశాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనే ప్రశ్నలు అడుగుతాను, నాట్ టు డిస్మాంటిల్, నాట్ టు డిస్క్రెడిట్. సో నా దేశం ఈ లోపాలను, ఏ దేశంలోనూ లోపాలు ఉంటాయి, నా దేశంలో కాదు. సో ఆ లోపాలను సరి చేసుకోవడంలో క్వశ్చన్ అంటే ఆర్గ్యుమెంటేటివ్ నేషనలిజాన్ని ఇవాళ అంగీకరించడం లేదు. మీరు ఏదైనా ప్రశ్న ఆఖరికి ఎక్కడి దాకా పోయిందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కూడా దేశాన్ని ప్రశ్నించినట్టు సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అయ్యా ప్రభుత్వం వేరు దేశం వేరు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించడం కాదు. ఒక డామినెంట్ రిలీజన్ దేశం అంటే ఆ మతాన్ని మీద క్వశ్చన్ వేసినా దేశాన్ని క్వశ్చన్ వేసినప్పుడు అంటే ఈ ఆర్గ్యుమెంటేటివ్ నేషనలిజం ఇది ఇండియన్ ట్రెడిషన్. వాస్తవంగా మన దేశంలో అనేక రకాల తాత్విక చింతనలు, ఇప్పుడు మాధవాచార్య సర్వధర్మ సంగ్రహ చదివితే ఆఖరికి అందులో దేవుణ్ణి నమ్మని మెటీరియలిస్ట్ ఫిలాసఫర్ అయిన చార్వాకా లోకాయత్ను కూడా ఇండియన్ ఫిలాసఫికల్ థాట్లో భాగమంటారు. సో ఆ బౌద్ధ, జైన, సాంఖ్య, యోగ, మీమాంస, ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, అసలు చార్వాక ఎన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. మరి ఇవన్నీ కూడా కాంపోజిట్ ఇండియన్ కల్చర్. అలా కాదు, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దేశద్రోహి అనే దశకు మనం చేరుకున్నాం. అంటే వీఆర్ కమోడిఫైయింగ్ ప్యాకేజింగ్ ప్యాట్రియాటిజం. ప్యాట్రియాటిజాన్ని ప్యాకేజింగ్ చేసి, లేబులింగ్ చేసి, కమోడిఫై చేసి, బ్రాండింగ్ చేసి, ఈ ప్యాట్రియాటిజం అనేది ప్రజల ఆస్తి కాదు, మేము ప్రజలకు ఇలా చెప్తాం. ఈ బ్రాండ్ ఆఖరికి ఎక్కడ దక్కపోయిందంటే ఆదానీని ఇండియన్బర్గ్ రిపోర్ట్ తప్పుపడితే కూడా ఆదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం. అంటే మీరు ఆదానీ అలాంటి ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఇండియాకు ఉంటే మీరు ఆయన అంటారా? అరే ఇది ఎక్కడ దేశభక్తి అయ్యా? దేశభక్తి అంటే ఈ దేశ ప్రజల జీవితాలు మార్చే దేశభక్తి అవుతుంది తప్ప ఈ దేశంలో ఉన్న అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అన్నీ దేశభక్తిగా మారిపోయాయి. సో గంగానది పవిత్రమైంది అంతే, అంతకన్నా కూడదు. కానీ గంగానదిలో మరి శవాలు ఎందుకు ప్రవహించే కరోనా టైంలో అంటే మీరు గంగానది పవిత్రం ప్రశ్నిస్తావా? గంగానదిలో ఎందుకని కాన్పూర్లో తోలు పరిశ్రమ వ్యర్థ పదార్థాలు కాలుష్యం అవుతాయంటే గంగానది పవిత్రం ప్రశ్నిస్తావా? నేను గంగానది పవిత్రం ప్రశ్నించడం లేదు, గంగానది పవిత్రం కాపాడడం ఎలా అంటున్నాను. నా దృష్టిలో గంగానది ఎందుకు పవిత్రం అంటే అది కోట్లాది మంది ప్రజలకు అన్నం పెడుతుంది కనుక పవిత్రం, కోట్లాది మంది ప్రజలు దాహం తీరుస్తుంది కనుక పవిత్రం కాదు. గంగానది అంటే గంగమ్మ తల్లి, అదే పవిత్రం. ఈ రకమైన నోషన్స్ను బాగా జనంలోకి తీసుకెళ్ళాక మీరు అన్నట్లు ఇట్ హస్ బికమ్ ఎన్ ఎమోషనల్ కాన్సెప్ట్, బట్ ఇట్ హాస్ టు బి ఎ కాంక్రీట్ మేనిఫెస్టేషన్. దేశభక్తి అనేది ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ కావాలి. నా పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఒక టాప్ యాంగిల్ ఆస్పెక్ట్ వుడ్ ఎక్స్ప్లెయిన్ వండర్ఫుల్లీ, కానీ నేను ఐ వాంట్ జస్ట్ టేక్ టు ద ఇండివిజువల్. మీరు ఇందాక అన్నారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. వాట్ ఫాలోస్ ఇస్ ఈచ్ మనిషి ఈజ్ లివింగ్ బై హిమ్సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఇవాళ నేను ఒక అప్లికేషన్లో దేశభక్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒక రెబెలియన్ ఆస్పెక్ట్ ఉందనుకోండి. మీద గాంధీ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు బ్రిటిష్కి పోరాడి దేశభక్తి కోసం మన దేశం మనకు కావాలని జరిగింది, కరెక్టే. సేమ్ థింగ్ కాలేజ్లో స్ట్రైక్ చేస్తారు, వాళ్ళకి నచ్చందో వాళ్ళకి డిమాండ్ చేయడానికో దేనికో, లేకపోతే ఎక్కడో ఏదో ఒక కమ్యూనిటీ స్ట్రైక్ చేస్తుంది. సో ఆల్ ద టైమ్ దెర్ ఆర్ స్మాల్ గ్రూప్స్ ఆర్ బిగ్ గ్రూప్స్ ఫైటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్, ఫైటింగ్ వాట్ హెస్ బీన్ యాక్సెప్టెడ్ సో ఫార్. సో అవన్నీ కూడా అదే ప్రిన్సిపల్ యాక్ట్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక నక్సలైట్స్ దే కిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఒకసారి. అప్పుడు నేను ఒక లోకల్ జర్నలిస్ట్ తోటి నేను మాట్లాడితే, తను ఫీమేల్ జర్నలిస్ట్, తను ఏం చెప్పిందంటే అసలు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి దేశం అనేది ఉందని కూడా తెలీదు. అసలు దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ కంట్రీ. వాళ్ళు ఉన్న చోటకి ఎవరో బయట వాళ్ళు వచ్చారు, అది పోలీసులు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అన్నది ఒకటే ఉంటుంది. కానీ అందరం కంట్రీలో ఉన్నాం, ఈ కంట్రీకి ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ ఎండార్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఆ ఎలిమెంట్ అనేది అసలు మైండ్లోనే లేదు. అప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఉన్నదే దేశం అనుకుంటారు. ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్ ఈజ్ వాట్ దే ఆర్. లైక్ ఇప్పుడు కుక్కలు ఒక చోట స్ట్రీట్లో ఉంటాయి, పక్క స్ట్రీట్ కుక్కలు వాళ్ళకి పాకిస్తాన్, ఇంకో పక్క కుక్క స్ట్రీట్లో చైనా, ఇంకో కుక్క స్ట్రీట్లో. సో దట్ they're actually defending the territory or of creating offense on whoever they see as a threat. So more or less కొంచెం refined వేలో I think that is exactly practically how it works. సో ఇప్పుడు మనం ఊరికే అనటానికి ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ, మహాన్ ఇండియా, భారత్ మహాన్ అంటాం, కానీ
లోపల వి బిలీవ్ అమెరికా ఇస్ గివింగ్ మోర్ ఆపర్చునిటీస్, ఎక్కడో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకో చోట ఎక్కడో ఉంది. అలాంటప్పుడు ఏ ఉద్దేశంలో మహాన్ అంటున్నాం అంటే వాళ్ళు ఎప్పుడు ఆ క్వశ్చన్ వేసుకోరు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అంటే మీరు డూ ఐ లవ్ మై కంట్రీ అంటాను కానీ వాట్ డూ ఐ లవ్ ఇన్ మై కంట్రీ, వై డూ ఐ లవ్ మై కంట్రీ. ఇప్పుడు నాకు నచ్చని పార్టీ ఉందండి పవర్లో, నాకు నచ్చని చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. నాకు నేను చేసే కంపెనీ నా బాస్ నాకు నచ్చడు అనుకుందాం, ఎవరో నా నైబర్ నచ్చరు, వీళ్ళు ఐదుగురు నాకు నచ్చినప్పుడు కెన్ ఐ సే దట్ ఐ లవ్ మై కంట్రీ? సో దెన్ ఐ డోంట్ నో హౌ టు డిఫైన్ ద కంట్రీ ఎనీమోర్. అంటే అందుకే దానికి ఎందుకు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే నేషనలిజాన్ని ఇవాళ ఒక హోమోజీనియస్ ఎంటిటీగా, అంటే ఒక హోమోజనైజింగ్ నేషనలిజం, అంటే ఈ భాష మాట్లాడితేనే నువ్వు దేశభక్తునివి, నువ్వు హిందీ, నా అమిత్ షా వస్తానన్నాడు హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. ఆ రోజు నన్ను అడిగితే నేను అన్నాను మరి మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని. హిందీ ఆత్మ అయితే మేమేంటి మరి అంటే భారతీయ ఆత్మ హిందీ కాదు, భారతీయ ఆత్మ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, భోజ్పురి, బ్రజభాషి, కరిబోలి, బెంగాలీ, పంజాబీ, సింధీ, గుజరాతీ, ఇలా కొంకణి అన్ని భాషలు కలిపితే భారతీయ ఆత్మ. కానీ అన్ఫార్చునేట్లీ ఈ హోమోజనైజింగ్ నేషనలిజంలో నీవు పలానా మతమైతేనే నీవు దేశభక్తునివి, నువ్వు పలానా భాష మాట్లాడితేనే దేశభక్తునివి, పలానా ఆహారం తింటేనే దేశభక్తుని. సో ఈ రకమైనటువంటి నిర్వచనం ఎప్పుడైతే వచ్చిందో అంటే ఆహార అలవాట్ల నుంచి మొదలుకొని ప్రతి దాంట్లో ఒక హోమోజనైజేషన్ వచ్చింది. ఆ హోమోజనైజింగ్ నేషనలిజమే ప్రమాదకరం. అది ఎందుకంటే ద ఐడియా ఆఫ్ ఇండియా అది కాదు. ఐడియా ఆఫ్ ఇండియా ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీని సెలబ్రేట్ చేయగలగాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు ఆదివాసులు ఉన్నారు, వారికి వారి భూమి పైన, వాళ్ళ జంగల్ జమీన్ పైన వారికి ఉన్న హక్కుల్ని గుర్తించడమే నిజమైన దేశభక్తి. కానీ వారి భూమి తీసుకెళ్ళి ఒక బడా కార్పొరేట్ సంస్థకి ఇచ్చేసి నువ్వు వీరికెళ్ళి వెళ్ళిపో, ఎందుకంటే దేశానికి అభివృద్ధి కావాలి, దేశ జీడిపి పెరగాలి కనుక నీవు ఎక్కడైనా పో అంటే అది దేశభక్తి కాదు. ఆ పెరుగుతున్న జీడిపిలో వీళ్ళ భాగస్వామి ఏంటి, అది కదా దేశభక్తి. సో మీరు ఇప్పుడు మీ ఇదే జూబ్లీస్లో మీ ఆఫీస్ ఎదురుగా వెళ్ళి ఒక రిక్షాతో ఒక ఆటో నడిపే వ్యక్తిని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, మన ఇండియా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే వాడు ఏమంటాడు? ఇట్ డజంట్ ఐడెంటిఫై బికాస్ ఈజ్ ఎకానమీ ఇస్ నాట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. సో ఈ డజంట్ ఐడెంటిఫై విత్ ద నేషన్. అరే ఇండియా జీడిపి పెరుగుతుంది, ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంత గొప్పగా ఉన్నాయి, మన ఇండియా వరల్డ్ రిసెషన్లో ఉన్న ఇండియా ఈ రకంగా ఉంది, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎగిరిపోయినా మన బ్యాంకులు అలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఉపన్యాసం ఇస్తే ఆటో వాడు ఉంటాడా? మన అటు చూసే లోపల వెళ్ళిపోతాడు ఆన్ చేసుకొని. ఎందుకు ఎగ్జాక్ట్లీ ఇస్ మై పాయింట్ అండ్ ఎవెన్చువల్లీ ద ఇండివిజువల్ హ్యాస్ నో కనెక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ దేశభక్తి అన్న. మీరు ఇందాక మనకి చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఒక రాజుగారికి ప్రతిరోజు మంగళవాడు వచ్చి షేవింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉందిరా దేశం అంటే అస్సలు బాగాలేదండి, అందరు ప్రజలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు తిండి లేదు అది ఇది అని అంటాడు. అతను చూడకుండా ఒక 2 బంగారు నాణ్యాలు వేస్తాడు ఆడి పొదిలో, మంగళవాడి పొదిలో. నెక్స్ట్ డే మళ్ళీ దేశం అనేది బ్రహ్మాండంగా ఉందండి, అసలు ఇంతకన్నా సుభిక్షమైన దేశం లేదంటున్నారు అందరూ అంటారు, ఎందుకంటే ఆడికి డబ్బు వచ్చింది కాబట్టి. సో సేమ్ థింగ్ గోస్ టు యువర్ ఎగ్జాంపుల్. రిక్షా వాడికి ఎంత ఎకానమీగా ఎంత మనం పైకి వెళ్ళాం, ఎంత ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్తే ఆడి బ్యాండ్ బిడ్లో ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. అండ్ హీఈస్ కంపేరింగ్ ద కంట్రీ టు ద పర్సన్, వెరాజ్ ఆ కాన్సెప్ట్లో టాప్ యాంగిల్లో ఏమో లైక్ ద లివింగ్ ఫర్ ద ఇండివిజువల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టేట్ అండ్ స్టేట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కమ్యూనిజం ఇన్ ఆస్పెక్ట్ దాంట్లో వస్తుంది అది ఆ జోన్లో. ఇఫ్ ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఫర్ వాట్ ఐఎమ్, నీకోసం కాదు దేశం వినటానికి స్కూల్లో బాగుంటుందండి. ఆస్క్ నాట్ వాట్ యూ కెన్ డూ ఫర్ సెల్ఫ్, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద కంట్రీ. వినటానికి అందరు చప్పట్లు కొడతారు, కానీ ఆ చప్పట్లలోకి మీనింగ్ అనేది ఉండదు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గివ్ అవే హిజ్ వెల్త్, దేశంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు నా లివింగ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను మిగతాది దేశానికి ఇచ్చేస్తాను అని లోపల నుంచి ఎవడు అనుకోడు. అంటే దట్ ఈస్ అగైన్స్ ద వెరీ గ్రెయిన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు అన్న పాయింట్ నిజం. అంటే సెల్ఫిష్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కామన్ డెస్టినీ. ఇప్పుడు నేను ఆటో ఎగ్జాంపుల్ ఇచ్చి కామన్ డెస్టినీ సెల్ఫిష్నెస్ కాదు, కామన్ డెస్టినీతో ఐడెంటిఫై కావాలి. అది అదొక ఐడియాలజికల్ ఆస్పెక్ట్ లో చెప్తారు, బట్ నో వన్ ప్రాక్టీసెస్ ఇట్ అన్నాడు, ఇంక్లూడింగ్ ద పర్సన్ హూ సెడ్ ఇట్. అంటే దట్స్ ట్రూ, బట్ ఎక్కడో దేర్ షుడ్ బి కన్వర్జెన్స్ కదా. ఇప్పుడు యువర్ సెల్ఫ్ యూ షుడ్ బి ఇండిపెండెంట్, యువర్ అటానమస్, కరెక్టే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద కలెక్టివ్ ఇంట్రెస్ట్. అక్కడ ఎక్కడో ఫైన్ బ్యాలెన్స్, కలెక్టివ్ ఇంట్రెస్ట్ పేరిట ఇండివిజువల్ అటానమీ పోకూడదు.
ఇండివిజువల్ అటానమీ పేరిట కలెక్టివ్ ఇంట్రెస్ట్ ని సాక్రిఫైస్ చేయకూడదు. So, can you There say- should be a fine balance between the two. Sir, I disagree with here because the collective interest అనేది is very essential for the country. I completely agree with that. Otherwise societies cannot function. But that can only be implemented, enforced, and governed by the constitution and the government, the executive. An individual is not supposed to feel about that. He is supposed to think about himself. If he can responsibly think for the country and do actually, అప్పుడు మనకి సిస్టమ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే మీరు అన్నది ఎప్పుడు వస్తుంది, ఇండివిజువల్ ఎప్పుడు థింక్ చేస్తాడు? కాన్స్టిట్యూషనల్ నేషనలిజం అనేది అవసరం, దాంట్లో అనుమానమే లేదు. ఆ కాన్స్టిట్యూషనల్ నేషనలిజం వల్ల తన జీవితం మారుతుంది అనుకున్నప్పుడు తాను కరెక్ట్ అవుతాడు. తన జీవితం మారదన్నప్పుడు ఈవెన్ అంబేద్కర్ కూడా హెచ్చరిస్తాడు, మనం ఈ రాజ్యాంగం ద్వారా అద్భుతమైన తమ ఆకాంక్షల సాధన కొరకు భారత ప్రజలు ఆశపడుతున్నారు. అది సాధ్యం కానప్పుడు మనం నిర్మించుకున్న రాజకీయ వ్యవస్థను ఆ ప్రజలే చెరిపి వేస్తారంటాడు. ఎందుకు ఇవాళ దేశంలో, ప్రపంచంలో అనేక దేశాల్లో తిరుగుబాట్లు జరుగుతుంటాయి? ఎందుకంటే వాళ్ళంతా దేశద్రోహులు కాదు. నా దేశంకు నాకు మధ్య ఒక డీలింగ్ అయినప్పుడు అది డెఫినెట్గా అది ప్రమాదకరంగా మారుతుంది. అది వ్యక్తికి నష్టము, దేశానికి నష్టం. అందువల్ల కామన్ డెస్టినీ ఆఫ్ ఇండియా ఇస్ ద డెస్టినీ ఆఫ్ ద పీపుల్. సో అందుకే జాతీయత, దేశభక్తి అనేది ప్రజల జీవితాలను మార్చేదిగా ఉండాలి, అనేది పీపుల్స్ నేషనలిజంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది లేకుండా అది ఒక సింబాలిక్గా, సబ్స్టాన్షియల్ నేషనలిజం కాకుండా సింబాలిక్గా, అబ్స్ట్రాక్ట్గా ఉన్నప్పుడే ఈ సమస్య వస్తుంది. అందువల్ల ఇండివిజువల్ అటానమస్ కావచ్చు, కానీ ఆ అటానమస్ ఇండివిజువల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎ సోషల్ కాంటెక్స్ట్. సో ఆ సోషల్ కాంటెక్స్ట్, ఆ దేశము, ఆ రాజ్యాంగము, ఆ సమాజము, ఆ ప్రభుత్వం అతని జీవితాలు మార్చినప్పుడు అతను ఓన్ చేసుకుంటాడు. మార్చినప్పుడు నువ్వు ఓన్ చేసుకోలేదనుకోండి, అప్పుడు ఆదివాసీలు తిరగబడితే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. ఎందుకు అవుతారు? ఎందుకంటే ఆదివాసులకు కూడా నీకు ఒక అదానికి, అంబానీకి ఉన్నంత స్టేట్స్ కనుక మీరు ఇండియా వెల్త్లో ఇవ్వగలిగితే వాళ్ళు కూడా తిరగబడరు. ఎందుకు తిరగబడతారు? వాళ్ళు ఒబీడియంట్గా ఉంటారు. కానీ మనం తిరగబడిందే చూస్తాం తప్ప ఈ దేశాభివృద్ధిలో వారికి స్టేట్ ఎందుకు డినై చేశాం? ఆ డిలే చేసింది చూడం. అప్పుడే నీ దేశభక్తికి సరైన నిర్వచనం ఏంటంటే, మొదలు దేశం అనేది ఆ ప్రజలందరి జీవితాలని కలెక్టివ్ ఇంట్రెస్ట్గా ఉండాలి. అది లేకుండా కేవలం సింబాలిక్ గా ఉంది, సెగ్రిగేటెడ్ గా ఉన్నప్పుడు ఇబ్బంది. బట్ సార్ నాకేంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ యూటోపియన్ స్టేట్ వేర్ ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ ఫర్ దట్ అండ్ వీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ రీచ్ దట్. అది ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనేది రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ది ఇండివిజువల్ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఒకరిని అడిగాను, అది టాక్స్ అబౌట్ ఆల్ ద టైమ్ దేశభక్తి, లవ్ మై కంట్రీ అంటాడు. నేను ఇప్పుడు నువ్వు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నావు, నీకు శాలరీ లెటెస్ట్ సే ఒక 50,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు నీ దేశభక్తి నువ్వు అన్నప్పుడు మై కంట్రీ ఈజ్ ద బెస్ట్, ఎవరైనా నా కంట్రీని థ్రెటన్ చేస్తే నేను నా ప్రాణాలు ఇచ్చేస్తానని నువ్వు అంటున్నావు అనుకోను. ఒక సింప్లిస్టిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాకిస్తాన్తో వార్ వచ్చింది, నువ్వు వెళ్ళి ఎన్రోల్ అయిపోయి నీ దేశం కోసం ప్రాణాలు ఇస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు నీ 50,000 రూపీస్ జాబ్ అండ్ యూఆర్ నాట్ రియల్లీ సీయింగ్ ఎనీ గ్రేట్ ఇంక్రిమెంట్, నీ లైఫ్ క్వాలిటీ కానీ నువ్వు బొటాబొటీగా బతుకుతున్నావు. సడన్గా పాకిస్తాన్లో ఒకడు నీకు 10 లక్షలు ఆఫర్ ఇచ్చాడు అనుకో, ఏది జాబ్, నువ్వు ఏం చేస్తున్నావో నీ స్పెషాలిటీ. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ హైపోథెటికల్ సిచ్యువేషన్ బికాస్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ దేశభక్తి. నీ లైఫ్ స్టైలు, నీ క్వాలిటీ, నీ పక్కన వాళ్ళందరూ ఇక్కడ కన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చే ఒక కంట్రీ, పాకిస్తాన్ వదిలే, అమెరికా అనుకోండి, ఇంకో కంట్రీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అప్పుడు నువ్వు ఇండియాని వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగితే he couldn't reply because he never questioned why he likes something, so అప్పుడు ఏమవుతుందంటే you're eventually again and again proving that the self interest is much more than the interest on the country. నేను ఒక ఓవరాల్ కాన్సెప్ట్లో వైడ్ యాంగిల్ నుంచి ఎగ్జామిన్ చేయడానికి జూమింగ్ ఇంటూ 1% ఎమోషన్ ఆఫ్, ఎందుకంటే అదే మీకు మల్టిపుల్ అవుతుంది ఫైనల్గా టోటల్గా. అంటే మీరు అన్నది నిజం. అల్టిమేట్గా పర్సన్ తన కంఫర్ట్ పెంచుకోవటానికి, తన లెవెల్ ఆఫ్ లివింగ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేశం విడిచి ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళందరినీ మన దేశద్రోహులు లేవు. ఎందుకు దూరం నేను అంటలేదండి, అది కాదు నేను అనేది.
ఇట్ ఈస్ అన్ ఇమ్మెటీరియల్ థింగ్ అన్నాను బేసిక్. అంటే వాళ్ళు స్టిల్ ద పాయింట్ ఇస్ as long as దేశానికి నష్టం చేయడం. సార్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఇప్పుడు కలెక్టివ్ దాంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి, ఇండివిజువల్కి ఉన్న ఫ్రీడమ్ అవసరం. ఇప్పుడు నాకు చాలా ఫాస్ట్గా కార్ తోలాలని ఉంది, కానీ నాలాగే అందరూ అనుకున్నప్పుడు ఆర్డర్ పోతుంది, రోడ్లు జామ్ అయిపోతాయి, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, అన్నీ అవుతాయి. సో ఓవరాల్ టాప్ యాంగిల్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ పెట్టి దే విల్ ఇంప్లిమెంట్ అండ్ ఫోర్స్ ఇట్ అండ్ దే విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో బై. దట్ ఈస్ వాట్ ద కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ ఈస్ కన్సర్న్. కానీ నేను అది ఇప్పుడు ట్రాఫిక్ లైట్ని నేను లవ్ చేయను, లేకపోతే ఆ సిస్టమ్ని కూడా నేను లవ్ చేయను. చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, నా ఇష్టాన్ని చంపుకుని చేస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ టు పే దట్ ప్రైస్ ఆఫ్ డిసిప్లినింగ్ మై సెల్ఫ్ ఫర్ ది జనరల్ ఆర్డర్ అండ్ ఫర్ ది జనరల్ వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీ. సో దట్ కమ్స్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్, ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎమోషన్. నాకు వీలైతే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను ఏదో డుమ్మా కొట్టేయచ్చు, లేకపోతే నా అంకుల్ ఎవడో ఎస్పీ అని ఉన్నాడు అని బెదిరించి చేయొచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు టు అన్ ఎక్స్టెంట్ ఐఎమ్ సెయింగ్. సో ఐ ఫీల్ it is not a natural emotion and neither does the government really try to educate what you are talking about. What exactly, and మీరు ఇందాక చెప్పింది కరెక్ట్. ఫస్ట్ దేశం అంటే ఏంటి తెలిసినప్పుడు దేశభక్తి అని తెలుస్తుంది. దేశం అంటే ఏంటి అనేటప్పుడు మీకు కంపారిజన్ వస్తుంది. నా కంపెనీ కన్నా వేరే కంపెనీ నాకు శాలరీ ఎక్కువ ఇస్తే, నాకు బెటర్ అమ్యూనిటీస్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాను. సో ఆల్ ద టైమ్ 99% ఆఫ్ ద టైమ్ లుకింగ్ ఫర్ మీ, అట్ ద మోస్ట్ ఆఫ్టర్ దట్ మై ఫ్యామిలీ. So country will be in the last priority for any individual provided the price is right అన్నాను. కానీ అట్లీస్ట్ మనం అంటే మీరు అన్నది నిజం, నేను కాదని అంటలేదు. ఇండివిజువల్ ఇంట్రెస్ట్, ఇండివిజువల్ ప్రయోజనాలు ఉంటాయి, బట్ అట్లీస్ట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు ఉదాహరణకు అదే అన్నాను, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా కంపెనీలో ఒక మంచి జాబ్ వస్తే వెళ్ళిపోవడం వేరు. అమెరికన్ ఇంటెలిజెన్స్ వారు ఇండియాకు వ్యతిరేకంగా స్పై చేయి నీకు 10 లక్షలు ఇస్తాం అన్నప్పుడు ఐ డోంట్ థింక్ 99.99% ఆఫ్ ఇండియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఒక మంచి కంపెనీ మైక్రోసాఫ్ట్ లో జాబ్ వస్తుంది, నువ్వు వెళ్ళి వెళ్తావు. దే ఆర్ నాట్ యాక్టింగ్ అగైన్స్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్, దే ఆర్ యాక్టింగ్ ఫర్ ద ఇండివిజువల్ బెనిఫిట్. తప్పలేదు, వారి వ్యక్తిగత అది కూడా ఒక రకంగా పరోక్షంగా దేశానికి లాభమే. సమ్వేర్ ద ఫారెన్ రెమిటెన్సెస్ ఉంటాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, దే కంట్రిబ్యూట్ ఇండైరెక్ట్లీ టు ఇట్. లాస్ కావచ్చు ఇండియాకి, బ్రెయిన్ డ్రైన్ కావచ్చు, బట్ అట్లీస్ట్ దే ఇండైరెక్ట్లీ కంట్రిబ్యూట్. అల్టిమేట్లీ నీవు అమెరికాకి వెళ్ళో, పాకిస్తాన్కి వెళ్ళో, ఇంకో దేశానికి వెళ్ళో, ఈ దేశ ప్రయోజనాలకు భిన్నంగా నష్టం కలిగించేలా చేయగలిగితే అది ప్రమాదం. ఇప్పుడు ఇండియా ఉన్న కంపెనీస్ కిల్ చేసేలా అమెరికన్ కంపెనీలో కనుక పనిచేస్తే అది హిపోక్రసీ. అక్కడ ఒక పాయింట్ అండి. ఒకటి మీరు చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ డూ దట్ ఇఫ్ ఏ ఫారిన్ కంట్రీ ఆస్. దానికి ఇంకో కారణం కూడా, బికాస్ ఇట్స్ ఎ మేజర్ క్రైమ్ టు డూ దట్. నోబడీ డస్ అన్ యాక్ట్ ఆఫ్ క్రైమ్ దట్ ఈజీలీ వెన్ దే నో దే క్యాన్ బి ఎండేంజర్డ్. పాయింట్ 1. Second point, in India itself, so many big businessmen, so many companies do against the company's interest. The country's interest. అంటే ఇప్పుడు ట్యాక్స్ పే చేయకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదో స్కామ్లు అవ్వచ్చు, ఇండస్ట్రీస్ నాట్ రైట్ఫుల్లీ యూజింగ్ ద లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ బికాస్ దోస్ రూల్స్ ఆర్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండియన్సే చేసినప్పుడు దానికి పెద్ద ఇదే ఉంది. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ కూడా మీకు డైరెక్ట్ కంపారిజన్ ప్రైస్ అంతా అనేది. ఇప్పుడు నాకు 10 లక్షలు ఇస్తే నేను చెయ్యని పని అది ఎంత పెరుగుతూ ఉంటే అది నాకు టెంప్టేషన్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది అండ్ మెజారిటీ ఎందుకు చేయరంటే, మెజారిటీ వాళ్ళకి అసలు ఆలోచించే శక్తి ఉండదు. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు, కానీ వాళ్ళకి అర్థం కూడా అవ్వదు ఎవరైనా అసలు అలాంటి ఆఫర్ ఇస్తే. ద పర్సన్ హూస్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్, ఇట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రైట్ ప్రైస్ అండ్ ద రైట్ ప్రెషర్ టు డూ దట్ అనేది నా పాయింట్. కానీ సార్ ఓవరాల్గా నేను అసలు దేశద్రోహం ఇది గురించి మాట్లాడలేదు. మై ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు ప్రొజెక్ట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఫర్ కంట్రీ అనేది ఎందుకు ఉండాలని, సాక్రిఫైస్ అప్పుడు ఉండాలి. మీ కంట్రీ కోసం నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు ఒక రూల్గా మీరు పెట్టాలి, లేకపోతే మీ హృదయాన్ని కదిలిచ్చి మిమ్మల్ని సాక్రిఫైస్ చేయగలిగేలా చేయించాలి. ఆ సాక్రిఫైస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేది వార్ టైంలో వస్తుంది యాక్చువల్గా. ఎక్సెప్ట్ ఫర్ ద పాయింట్ ఆఫ్ వార్,
I do not believe it has so much of a thing in everybody's life, the aspect of Deshabhakti అనేది నా ఫీలింగ్. అంటే మీరు వార్ అన్నప్పుడు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నేషన్. బికాస్ ఇట్ ఇస్ యాజ్ ఎ హోల్ యూఆర్ అండర్ థ్రెట్. ఇప్పుడు దేశ సరిహద్దులే క్షేమంగా లేకపోతే మీరు నేను కూర్చొని ఈ స్టూడియోలో ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోలేం కదా. సో దట్స్ ద ఫండమెంటల్ థింగ్. ఆ టైంలో డెఫినెట్ గా జస్ట్ డైవర్టింగ్ లిటిల్, ఇప్పుడు ఫ్యూడల్ టైమ్స్ లో ఒక మహారాజు ఉన్నాడు. మహారాజు ఈజ్ రూలింగ్ ద కంట్రీ, ఈజ్ రూలింగ్ ద కింగ్డమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్. ఆ టైంలో రాజుగారి మీద ఉన్న లాయల్టీ అనేది ఒక పాయింట్. డస్ దట్ ట్రాన్స్లేట్ టు దేశభక్తి? ఇప్పుడు మనకి మహారాజు లేడు, కాన్స్టిట్యూషనలీ అండ్ ఆల్సో ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది. సో ఇన్ ఎఫెక్ట్ ద కంట్రీ ఈజ్ ఆల్సో ద గవర్నమెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ యూ వాట్ ఎవర్ యూ సేయింగ్ అబౌట్ దేశం అంటే గవర్నమెంట్, అది డిఫరెన్స్. ఐ అండర్స్టాండ్ దట్. యూనో మహారాజుల టైంలో ఈ రాజుగారికి లాయల్టీ ఉన్నప్పుడు నేను ఆ రాజుగారి కోసం ఏమైనా చేస్తాను. డస్ దట్ కమ్ అండర్ దేశభక్తి? అంటే ఆ రాజు చెడు పనులు చేసినా కూడా ఉంటే దేశభక్తి అంటే చెడు పనులు చేస్తే తెలియదు కదండి. అదే అప్పుడు అందుకే మీకు మహాభారతంలో భీష్ముడు దేవుడు కాలే, భీష్ముడు చాలా గొప్పవాడు. భీష్ముడు ఉండాల్సిన అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. అంటే పురాణాల్లో ఒక దైవాంశ సంభూతునికి దేవునికి ఉండాల్సిన లక్షణాలు, మానవుడిగా పుట్టిన దేవునికి ఉండాల్సిన అన్ని లక్షణాలు భీష్మునికి ఉన్నాయి. కానీ భీష్ముడు ఎందుకు దేవుడు కాలే? మరి ఎందుకు కాలేదు అంటే అతను తాను ఆ సింహాసనానికి బద్ధుడై ఉన్నాడు. కానీ సింహాసనం వర్సెస్ ధర్మం వచ్చినప్పుడు ధర్మం వైపు లేడు, సింహాసనం వైపు ఉన్నాడు. ఎందుకంటే అది నా ధర్మం, అది తన సెల్ఫ్ ధర్మం అది. కానీ కలెక్టివ్ ధర్మం వేరు. కలెక్టివ్ ధర్మానికి భిన్నంగా సెల్ఫ్ ధర్మం, నేను ఈ సింహాసనానికి విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేశాడు. అట్లే ప్రమాణం చేశాడు. అందువల్ల భీష్ముడు ఎంత గొప్పవాడైనా దేవుడు కాలేకపోయాడు. అంటే అప్పుడు నా ప్రాబ్లం సింహాసనాన్ని తన బద్ధుడిగా ఉన్నప్పుడు ఆ సింహాసనం కిందోడి కన్నా తను బెటర్గా చేయగలుగుతాను అనుకున్నప్పుడు కేవలం దాన్ని బ్లైండ్గా ఫాలో అవటం అనేది డోంట్ యు థింక్ ఇట్స్ అది జరిగినందుకే కదా భీష్ముడు దేవుడు కాలేదు, మహాభారత యుద్ధం జరిగింది కదా. కరెక్ట్. సో యు ఆర్ సేయింగ్ భీష్మ ఇస్ రాంగ్. భీష్ముని రాంగ్ గా రైట్ కాదు, హి హస్ ఫాలోడ్ రాంగ్ రైట్ కన్నా కూడా భీష్ముని తల్లి అడుగుతుంది కూడా, ఇప్పుడు ఈ టైంలో ఇంకో మార్గం లేదు, నువ్వు వివాహం చేసుకో, నువ్వు సంతానక్కను అంటే ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని కాపాడాలంటాడు. నిజంగా భీష్ముడు తను చేసిన ప్రమాణాన్ని సడలించుకొని ఉంటే అసలు మహాభారత కథ ఇంకో రకంగా ఉండేది. సో అప్పుడు ధృతరాష్ట్ర రాజు కాకపోయేవాడు, దుర్యోధనుడు క్లెయిమ్ చేసుకునేవాడు కాదు, అసలు కంప్లీట్ గా కథే మారిపోయి ఉండే. కానీ భీష్ముడు చేయలేదు. భీష్ముడు తాను ఆ సెల్ఫ్ రైటియస్నెస్, అంటే నేను నా ఈ వాల్యూ కట్టుబడి ఉంటాను, లెట్ వాట్ మే గో అంటే అఫ్ కోర్స్ అది ఇప్పుడు చూసి అది తప్ప ఒప్ప మనం జడ్జ్మెంట్ చేయలేం. కానీ బట్ అది మాత్రం డెఫినెట్ గా హస్తినాపుర సామ్రాజ్యం లాభం చేయలేదు కదా. సో టెక్నికలీ హీఈస్ ద నియరెస్ట్ దేశభక్తుడు మీ ప్రకారం. అంటే ఇప్పుడు దేశభక్తుడు కరెక్ట్, కానీ దేశభక్తుడు సింహాసన భక్తుడు అంటే రాచరికమే దేశమైనప్పుడు కరెక్ట్ దేశభక్తుడు అవుతాడు. కానీ దేశం అనేది హస్తినాపుర సామ్రాజ్య ప్రజల ప్రయోజనాలు అనుకున్నప్పుడు తాను సడలించుకొని ఉండాలి. కానీ అప్పుడున్న వాల్యూ సిస్టమ్ అలాంటిది, మన ఇప్పుడున్న వాల్యూ సిస్టంతో భీష్ముడిని అంచనా వేయలేము. సో ఆ దేశకాల పరిస్థితులు మారిపోతాయి కదా. ఇట్స్ వేరే కొన్ని వందల సంవత్సరాల కిందటి వాల్యూ సిస్టంతో ఇప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కామెంట్. సో అది ఇట్స్ నాట్ రాంగ్. ఒకప్పుడు తండ్రిని చూస్తే భయపడేవాడు, అప్పుడు వాల్యూ సిస్టమ్ అది. ఇప్పుడు తండ్రిని ఏం సంగతి రానా అనుకుంటా ఒక బీద చేసుకుని పోతారు, అది తప్పు కాదు ఇది తప్పు కాదు అంటారు. అప్పుడు ఆ వాల్యూ సిస్టమ్, ఇప్పుడు ఈ వాల్యూ సిస్టమ్. బట్ అల్టిమేట్లీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్కడు దేశం కొరకు త్యాగం చేయాలి అనేది ప్రాక్టికల్గా జరగకపోవచ్చు, మీరు అన్న నిజం. కానీ అట్లీస్ట్ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించకపోతే చాలు కదా. సో ఆ మేరకు అది దేశభక్తి అంటారు. సో అట్లీస్ట్ ఈజ్ నాట్ డెట్రిమెంటల్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్. సో ప్రతి ఒక్కరు హెల్ప్లెస్ కూడా. ఇప్పుడు మీరు అన్నారు ఒక కంపెనీలో పని చేయాలి, ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీ పనిచేస్తుంటాడు, ఆ పరిశోధన ఫలితాలు మల్టీనేషనల్కి పోతాయి, దాన్ని నేను దేశద్రోహం అనను, హెల్ప్లెస్నెస్. అతను బతకాలి కదా నిజంగా ఎక్కడో. కానీ ఇఫ్ ఈస్ గివెన్ ఎ ఛాన్స్, ఇఫ్ ఈస్ గివెన్ ఎ ఛాన్స్, సేమ్ లెవెల్ ఆఫ్ లివింగ్ తక్కువ గివెన్ ఎ ఛాన్స్, ఈ షుడ్ ప్రిఫర్ నాట్ ఎ మల్టీనేషనల్ అంట. కానీ మల్టీనేషనల్ పనిచేసే వాళ్ళందరినీ మనం తప్పుపట్టలేము, వాళ్ళు బతకాలి కదా. అల్టిమేట్ గా మల్టీనేషనల్ పనిచేసిన ఆ వచ్చిన జీతము వచ్చిన ఆదాయం ఈ దేశంలోనే ఖర్చు పెడుతున్నాడు కదా. ఇట్ లీడ్స్ టు ద కన్సంప్షన్ ఎకానమీ ఇన్ ఇండియా. అందువల్ల మనం ప్రతి ఒక్కరిని ఒక ప్యూరిటాన్ వ్యూతో చూడలేము. సెల్ఫ్ ఇంట్రెస్ట్లు అనివార్యం, బట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు నేషనల్ ఇంట్రెస్ట్ కాంట్రడిక్ట్ కానంత కాలం ఇబ్బంది లేదు.
కాంట్రడిక్ట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఐ లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అమెరికా కమింగ్ అండ్ రైడింగ్ ఆఫ్ఘనిస్తాన్ బికాస్ దే బిలీవ్ ద తాలిబాన్ ఆర్ ఎ డేంజరస్ ఫోర్స్ అండ్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ దే వాంట్ టు చేంజ్ ద థింగ్. వచ్చారు 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల నుండి మా వల్ల కాదు దీన్ని మెయింటైన్ చేయడం ఏం చేయడం అనేది ఇది ట్రై టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్స్ విచ్ ఇంటి వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తంలో ద ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఆల్సో సఫర్డ్ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ టెర్రరిస్ట్, ఇట్ ఓన్లీ గ్రూప్స్ విచ్ ఆర్ డూయింగ్ దట్. అప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక సుపీరియర్ కంట్రీ ఆల్ ఇట్స్ వర్త్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు మనకి వార్స్ ఎప్పుడు వస్తున్నాయి, 2 countries ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ సావర్నిటీ. సో నేనేమంటున్నానంటే ఒక పెద్ద కంపెనీ వచ్చి మొనోపలైజ్ చేసి చిన్న కంపెనీస్ కొనేస్తే వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? ఫస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ ఎ బెటర్ డీల్ ఆన్ ఏ ఫైనాన్షియల్ వాట్ ఎవర్ ఆస్పెక్ట్ and they're retaining some employees maybe. So same thing if you hold 2 countries, do you think there will be a time ఒకటి కంట్రీస్ ఇంకా చిన్నగా స్ప్లిట్ అవ్వచ్చు, కానీ కంట్రీ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ నోషన్. ఒక బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ మీరు తీసేస్తే when India, Pakistan, Bangladesh were one, then they split or something else can మన యునైటెడ్ స్టేట్స్ కానీ లేకపోతే సోవియట్ USSR, at a point of time countries are created only for egos, otherwise administration. ఇప్పుడు మీకు తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, వేరే వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీ. సో eventually if it comes a point of time in the world where only one person, whole world is one country, regions మళ్ళీ సేమ్ ఉంటాయి, whatever మన స్టేట్ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, whatever అడ్మినిస్ట్రేషన్. అప్పుడేంటి ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ యూ ఇస్ ద ఈగో. నాకు ఆ రేసు లేకపోతే నాకు ఆ కంట్రీ లేకపోతే నాకు వాడేవాడు చెప్పడానికి అన్న ఈగో తప్పిస్తే, ఇఫ్ యూ టేక్ ద ఈగో అవుట్ అండ్ లుక్ ఫర్ ద జనరల్ గుడ్ ఆఫ్ ద వరల్డ్, why shouldn't that happen? I'm just asking hypothetical question. అది యూటోపియన్. మీరు అన్నట్లు యునైటెడ్ నేషన్స్ ఉన్నప్పుడు టెన్నిస్ అన్న మాట అంటాడు, ఇట్స్ ఎ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అని. మానవుల సమైక్య అంటారు. నిజంగానే ప్రపంచం ఆ స్థాయికి ఎప్పుడు వస్తుంది ఈజీ కాదు, కానీ అట్లీస్ట్ మనం ఆశించాల్సింది, మీరు అమెరికా ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇంపీరియలిస్ట్ నోషన్ ఆఫ్ నేషనలిజం. ఇప్పుడు బ్రిటిష్ ఎంపైర్, సో మనకు అల్లూరి సీతారామ సినిమాలలో చూపెడతారు చూడండి, బ్రిటిష్ ఎంపైర్ అని వాడు గర్వంగా చెప్తాడు. సో ఆ ఎంపైర్ నేషనలిజం కూడా చాలా ప్రమాదకరం. బ్రిటిష్ ఎంపైర్, స్పానిష్ ఎంపైర్, జపనీస్ ఎంపైర్, సో అది ప్రపంచాన్ని నాశనం చేసింది. అందుకే యాంటీ కలోనియల్ నేషనలిజంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, మేము మా దేశము, మా జాతి, మా జాతీయతకు ఎంత విలువిస్తామో ఇతర దేశాల హక్కులకు కూడా అంతే విలువిస్తాం. సౌత్ ఆఫ్రికాతో ట్రేడ్ మనము బిఫోర్ ఇండిపెండెన్స్ రిజెక్ట్ చేసినప్పుడు గాంధీ మహాత్మ అంటాడు, వీ విల్ నాట్ ఎలో టు ట్రేడ్ విత్ ద బ్లడ్ అండ్ స్వెట్ ఆఫ్ మై ఫెలో ఆఫ్రికన్స్ అంటాడు. సో ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మళ్ళీ నేషనల్ ఇంట్రెస్ట్ అన్న పేరిట మనము ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదని అంటున్నాం. కానీ ఇంపీరియలిస్ట్ నేషనలిజంలో తన ఆధిపత్యానికి బ్రిటిష్ ఎంపైర్, అమెరికన్ ఎంపైర్, అమెరికా ది ఎంపైర్ అనేటువంటి నేషనలిజం కాదు కోరుకోవాల్సింది నీ డెస్టినీ కొరకు ఇతరుల డెస్టినీ డిస్ట్రాయ్ చేసే అధికారం నీకు లేదు. తాలిబాన్ అమెరికాను సృష్టించింది, మళ్ళీ ఆ తాలిబాన్ చంపడానికి మళ్ళీ అదే తాలిబాన్ కప్పేపు అమెరికా వెళ్ళి చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఎంపైర్ ఆర్ కొలోనియల్ సిస్టమ్. నేను ఏమంటున్నానంటే లైక్ ద ఎంటైర్ ఇండియా ఈజ్ ఓటింగ్ ఫర్ అవర్ కంట్రీ హూ షుడ్ బి ఇన్ పవర్. ఓకే, so the entire world voting for who should be at the epicenter of the world power. I'm talking about that. I'm not talking about somebody invading a country and taking over, so that's completely different. ఇప్పుడు మనం పార్ట్లీ చేస్తున్నాం. It's not that way. Some countries decide to support one country, some other country. ఇప్పుడు స్టేట్స్లో మీకు ఉండొచ్చు, ఒకటి ఈ పార్టీకి వేస్తే ఆల్వేస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ దేర్ అండ్ ద మెజారిటీ ఎవరికైతే ఓటు వేసారో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. చాలా మందికి ఈ ప్రైమ్ మినిస్టర్ నచ్చకపోవచ్చు, ఇంకో చీఫ్ మినిస్టర్ నచ్చకపోవచ్చు. అలాగే మీరు వరల్డ్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి టోటల్ హ్యుమానిటీ ఈజ్ వన్ వరల్డ్ అని పెట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వరల్డ్కి ఒకే ఒక కంట్రీ ఉంటే ఏం ప్రాబ్లం వస్తుంది? నేను అసలు సెంట్రల్ గవర్నమెంటే ఉండకూడదు అంటారు. నేను ఇప్పుడు మన ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ పదం వాడడం కరెక్ట్ కాదు. సెంట్రలైజింగ్ నేషనలిజం ఇస్ వెరీ వెరీ డేంజరస్. అంటే నా పాయింట్ అది యూనియన్ గవర్నమెంట్ కాదు. సెంట్రలైజింగ్ నేషనలిజం ఎప్పుడు ప్రమాదం అంటే ఆటోమేటిక్గా అంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ లేని, ప్రభావం చూపలేని వారు న్యూమరికల్గా కానీ ఎకనామిక్ కానీ దే విల్ బి ఆటోమేటికల్ ఏలియనేటెడ్.
ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ నుంచి దేశ ప్రైమ్ మినిస్టర్ కాగలడా? కెన్ యూ ఇమాజిన్? సౌత్ ఇండియన్ కాలేకపోతున్నాడు. నిన్న సుప్రీంకోర్టు చెప్పింది సౌత్ గ్రూప్ అన్న పదం మీరు ఈడీ సిబిఐ వాడకూడదు. సౌత్ గ్రూప్, సౌత్ లాబీ అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ ఇండియా గొప్ప జీడిపి కంట్రిబ్యూట్ చేసిందని సుప్రీంకోర్టు అన్నారు. అందువల్ల అది ఏమవుతుందంటే మళ్ళీ ఆధిపత్యం ఉన్నవాడు పైకొస్తాడు సెంట్రలైజింగ్ టెండెన్సీలో. నేను అనేది అంటే ఆ రకమైన సెంట్రలైజింగ్ టెండెన్సీ విల్ లీడ్ టు సుప్రీమసిస్ట్ నేషనలిజం. అంటే ఎవడు బలవంతుడో వాడే దేశంగా అట్లీస్ట్ కో ఎగ్జిస్టెన్స్ అవకాశం ఉండాలి కదా. ఆ గ్లోబల్ ఆర్డర్ ఉండాలి, ఆ నేషనల్ ఆర్డర్ ఉండాలి. I feel, sir, the only way this can happen, ever if it can happen, is you treat a country like a company. You should not treat it, you should not get the emotions into place of the human flaws. ఈ పెద్ద కంపెనీస్ when they're having so many units all over the place and they actually have it in other countries also, they are dealing it within the context of the overall company goodness కోసం చేస్తాయి. If you apply that, only thing which will go away is the ego, nothing else. నా ఫీలింగ్ అంటే యూ కాంట్ కంపేర్ కంట్రీ విత్ కంపెనీ అంట. ఎందుకు అంటే కంపెనీ అనేది ఒక ప్రొప్రైటోరియల్, కంట్రీ ఇస్ నాట్ ప్రొప్రైటోరియల్. కంట్రీ ఇస్ ఎ ప్రాఫిట్ మాంగరింగ్, కంట్రీ ఇస్ నాట్ ఎ ప్రాఫిట్ మాంగరింగ్. కంపెనీకి కామన్ డెస్టినీ ఉండదు, కంట్రీకి కామన్ డెస్టినీ ఉంటుంది. సార్ డిబేటింగ్ ఇప్పుడు నేను ప్రాఫిట్ ఆస్పెక్ట్ అనేది వరల్డ్ అన్ని ఇప్పుడు we want to increase our wealth, we want to increase our quality of life, we want to build roads, we want to do this. The overall aspect of the wealth of the country అనేది పైకి తీసుకురావాలనేది ప్రతి కంట్రీ ట్రై చేస్తూ ఉంటుంది, which is exactly what a company does. Company, the only thing is you're talking about one particular person దగ్గర వెల్త్ వచ్చేసిందా అనే ఒక కాన్సెప్ట్ తీసేస్తే ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ప్రొసీజరల్ సిస్టమ్స్ ఆఫ్ హౌ ఏ కంపెనీ ఆపరేట్స్. మీరు ప్రైవేటైజ్ చేయడానికి రీజన్ ఏంటి? బికాస్ they will probably look at it in better way because they organize it because they have a certain selfish interest. But the selfish interest is what is predominant anyway, which we are talking about in the whole context. ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే మనుషులంతా ఒకటే అనే ఒకటి ఫండమెంటల్ ప్రాబ్లం. I don't think they are the same because capacities differ. ఇప్పుడు నాగేశ్వరకు ఉన్నంత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు లేదు, చాలా మందికి లేదు. How can Naishwaru exactly be compared to anyone else? You might have a bodily function aspect in reality, but the ability, the capacity widely is different in different కంట్రీస్ మధ్యలో కూడా. నేను చెప్పేది ఒక పర్టికులర్ టైంలో అందరూ అమెరికా వెళ్ళాలనుకుంటారు కానీ అమెరికా నుంచి ఇండియా రావాలని వాళ్ళు అమెరికన్స్ అనుకోరు కదా. సో దట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద కాంటెక్స్ట్. సో వెన్ వీ సీ గాంధీ గారు ఉన్నప్పుడు స్వరాజ్యం, వీ హ్యావ్ టు బి సెల్ఫ్ సఫిషియంట్ అనే కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ టిల్ 80s ఎర్లీ 90s వరకు వీఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ ఆల్ దట్. అండ్ బిఫోర్ ది రిఫార్మ్స్ కేమ్ అండ్ ది హోల్ థింగ్ వాజ్ లూజన్డ్ అప్. ఓన్లీ దెన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్రమాటికలీ ఇంక్రీజ్ ఇన్ ద కాంటెక్స్ట్. సో అంతవరకు మనం ఈగోతో ఆపాం దాన్ని. సో వై నాట్ టేక్ దట్ ఇట్ సెల్ఫ్ ఎ లిటిల్ మోర్ ఫర్దర్ అండ్ అట్లీస్ట్ ఎగ్జామిన్ ఇట్ బిఫోర్ యూ సీ దట్. ఆ డిస్కషన్ ఎప్పుడు జరగలేదంటున్నాను. అసలు దేశాలు లేకుండా ఓల్ ప్రపంచం ఇస్ వన్ దేశం, వన్ ప్లానెట్. అది ఇప్పుడు ఒకవేళ ఫిక్షన్ దెన్ రియాలిటీ. వేరే ప్లానెట్ నుంచి మన మీదకి వస్తే మనం అందరూ ఒక్క సెకండ్ ఒకలైపోతాం కదా. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. పాయింట్ ఇప్పుడు వసుదైక కుటుంబము, సో విశ్వగ్రామము, ఇవన్నీ కాన్సెప్ట్స్ వచ్చాయి. మానవాళి ఐక్యత, మానవ సేవయే మాధవ సేవ అన్నారు తప్ప భారతీయ సేవయే మాధవ సేవ అనలే మన ఆధ్యాత్మిక గ్రంథాలకు కూడా. సో మానవ సేవే అన్నారు, మానవులందరూ ఒక్కటే అన్నారు. కానీ అల్టిమేట్గా దట్ ఈస్ ఓన్లీ ఏ ఫిలాసఫికల్. రియలిస్టిక్గా వచ్చినప్పుడు నా కంట్రీ, నా దేశ ప్రయోజనాలు. ఎందుకంటే కాన్సెప్ట్ కంట్రీ అనేది ఒక మోడర్న్ పొలిటికల్ కాన్సెప్ట్, ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ కాన్సెప్ట్ మాత్రం అనుకుంటాం మనం. ఆ స్పిరిచువల్ కాన్సెప్ట్ అయితే క్రిస్టియన్స్ అందరూ ఇన్ని దేశాలు ఉండాల్సిన అవసరం లేదు, ముస్లిమ్స్ అంతా ఇన్ని దేశాలు ఉండాల్సిన అవసరం లేదు. దే బిలీవ్ ఇన్ వన్ స్పిరిచువల్ స్ట్రీమ్ని నమ్మేవారు కూడా అనేక దేశాల్లో ఉన్నారు. అంటే దేశము అల్టిమేట్గా ఇది పొలిటికో జాగ్రఫిక్ కాన్సెప్ట్. సో ఆ పొలిటికల్ జాగ్రఫీలో కామన్ లా, కామన్ వాల్యూస్, కామన్ ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా ఇండివిజువల్ ఎదగటానికి కావాల్సిన అవకాశం ఉండాలి. అదే సమయంలో ఆ కామన్ ఆర్డర్ మీరు అన్నట్టు ఇంపోర్ట్ అన్నారు. సో ఒక రాంగ్ నోషన్, అంటే నా దేశ పరిశ్రమను ప్రొటెక్ట్ చేయాలి కనుక నేను కాంపిటీషన్ ఎలా చెయ్యా అన్నారు. ప్రొటెక్షన్ ఎంత అవసరమో కాంపిటీషన్ కూడా అంతే అవసరం.
అంటే పిల్లవాడు పడిపోతున్నప్పుడు పట్టుకోవడం ఎంత అవసరమో పిల్లవాడు నడవనివ్వడం కూడా అంతే అవసరం. నేను నడవని ఎప్పటికి పట్టుకొని ఉంటా అంటే ఏమవుతుంది, పిల్లవాడు నడవడమే నేర్చుకోడు. నడుస్తున్నప్పుడు పలుగుతాయి అన్నైతే. దట్ డజంట్ మీన్ పిల్లవాడు నడుస్తున్నాడు కదా రోడ్డు మీదకి వెళ్ళి బస్ కింది పడతాడు అంగీకరించాం కదా. సో అందువల్ల ఆ బ్యాలెన్స్ అనేది తప్పినప్పుడే ప్రాబ్లం అవుతుంది. మనం ఎక్కడికి పోయాం, మొదట్లో మీరు అన్నట్లు ఇంపోర్ట్లే వద్దు అనే దశలో అది ఇప్పుడు ఐబిఎంను పంపించేశాం. జనతా పార్టీ వచ్చినప్పుడు నేషనలిజం పేరిట ఐబిఎంను పంపించడం వల్ల ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఒక 10 ఏళ్ళు లేట్ అయిందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒక వ్యాసంలో పేర్కొన్నాడు. సో అంటే అర్థం ఏంటి, ఎందుకంటే బికాజ్ వీఆర్ డినైడ్ యాక్సెస్ టు హై క్వాలిటీ కంప్యూటర్స్. మన దేశభక్తితో జాతీయత కదా. అంటే ఆ రోజుల్లో ఇండియన్ కంప్యూటర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇండస్ట్రీని కాపాడడానికే ప్రభుత్వం చేయొచ్చు, మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ అల్టిమేట్గా దానికి అన్ని నష్టం ఎవరికి జరిగింది, దేశానికే జరిగింది. అందువల్ల ఏది కూడా ఉన్మాద స్థాయికి చేరకూడదు. సో నేషనలిజం కూడా ఉన్మాద స్థాయికి చేరి నేను ఇంటర్నేషనలిజాన్ని మొత్తం వదులుకుంటాను కరెక్ట్ కాదు. ఇంటర్నేషనలిజం పేరిట దేశము దేశ ప్రయోజనాలకు అవసరమే లేదనడం కూడా కరెక్ట్ కాదు. See, I don't think I'm getting into correct or wrong, sir, but I think it's the same thing why we divide states or why we divide communities or whatever. Eventually, principles will be the same, and it is just a hypothetical. అంటే I can understand the attitude and the philosophy of Ram Gopal Varma. Ram Gopal Varma believes in celebrating self. నేను ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, లెట్ ద హెల్ ఎవడేమనుకుంటా నాకు అనవసరం అంటారు. కానీ ఈ లగ్జరీ రామ్ గోపాల్ వర్మకు ఉండవచ్చు, అందరికి ఉండదు. సో ఆ రామ్ గోపాల్ వర్మ ఈజ్ పాసిబుల్, కానీ రామ్ గోపాల్ కూడా ఈ లగ్జరీ ఎలా వచ్చింది, ఈ సమాజం యొక్క కలెక్టివ్ కృషి మీకు ఆ ఇండివిజువల్ అటానమీకి అవకాశం ఇచ్చింది. సో స్టిల్ మీరైనా ఒక దశకు వచ్చినాక యూ డోంట్ గో అగైన్స్ ద కలెక్టివ్ ఇంట్రెస్ట్, బట్ యూ మే సెలబ్రేట్ ద సెల్ఫ్ మోర్ దెన్ అదర్స్. మీ అబ్జర్వేషన్స్ కదా. ఇక్కడ ఒకటి ఏంటంటే, why am I living in a society? Because it is giving me so many things. It is giving me security, it is giving me living, it is giving me roads. There are so many things of a common good of a society. Otherwise, if I live for myself, I would be living in a jungle. I understand that clearly. Obviously. Yeah, like a wild animal or whatever it is, you know. In spite of that, what I am saying, మీకు తెలిసి ఉండటానికి తెలియకుండా ఉండటానికి ఉన్న తేడా కూడా నేను చెప్తున్నా. Because there are lot of ifs and buts in that. So I can question. And why do I want to question is for the betterment. If I am living in a place like called Hyderabad in India, I really want Hyderabad and India to be the best for my sake, not for the sake of Hyderabad and India, only because I am living there, you know, in the context. But if certain situations and conditions arise where I feel that I am being shortchanged, I will have a change of mind, which is the reason anybody goes anywhere from wherever they are living. నా point అది. So నాకు ఫండమెంటల్గా సార్ హీగల్ ఫిలాసఫీ, విలియం హీగల్, when he said the individual is the wealth of the state is just a cog in the wheel of the state wheel. It doesn't make a difference. Versus the Ayn Rand's philosophy to say the state exists for the sake of the individual. No? They're actually extreme opposite, but more or less in society they live together. It is not like and ఇప్పుడు initially first time when I was in my teens or whatever, when I didn't have any kind of a knowledge, everybody used to look up to America. ఎందుకు అమెరికా ఎప్పుడు నేను వెళ్ళలేదు, నాకు తెలియదు అమెరికా ఏంటనేది. Only thing, instinctively what you like, beautiful girls, లేదా బికినీలు వేసుకుని ఇంగ్లీష్ సినిమాల వచ్చింది. ఇంగ్లీష్ సినిమాలను చూసాం అమెరికా. Otherwise, how will anybody know America? Tall buildings, you know, cars and beaches. ఇలాంటి అన్నీ చూసి ఏదో స్వర్గం లాగా అనిపించింది. విచ్ ఇస్ ద రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద మానిటరీ ఆఫర్, అక్కడ ఉద్యోగం వస్తే మనకి ఎంత వస్తుందంట అంత వస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎవ్రీబడి రన్స్. సో ద బాటమ్ లైన్ ఇస్ ఎవ్రీబడి, లైక్ వీ సెడ్, looks for something more than what you have today. That is what the man's pursuit all the time. హ్యూమన్ ఆస్పిరేషన్ నిరంతరం తనకు తాను ఇంప్రూవ్ చేసుకుంటాడు. హ్యూమన్ ఆస్పిరేషన్ కాదు, కమ్యూనిటీ ఆస్పిరేషన్, కంట్రీస్ ఆస్పిరేషన్స్ కూడా అదే. యూ హ్యావ్ టు కాన్స్టాంట్లీ ఇంప్రూవ్. అప్పుడు నేను నా కంట్రీ కన్నా ఇంకో కంట్రీ బెటర్గా చూసుకుంటాను వాళ్ళ ప్రజల్ని. అప్పుడు ఏది నా కంట్రీలో ఉన్న గవర్నమెంట్ కన్నా. అలాంటప్పుడు నా దేశం వాళ్ళ దేశంలో కల్పిస్తే ఏమవుతుంది అంటున్నా. As long as I am getting a better it's an hypothetical కనుక there is no answer to the hypothetical question, but I can only say అక్కడ దేశం ఎప్పుడు కూడా స్ట్రైవ్ చేయాల్సింది ఏంటంటే, మీరు అన్నట్లు మ్యాథమెటికల్ ఈక్వాలిటీ సాధ్యం కాదు.
దట్ ఇస్ అన్ అవుట్డేటెడ్ ఆర్కైక్ కాన్సెప్ట్. అంటే పని చేసినోనికి చేయనోనికి, తెలివినోనికి తెలివి లేనోనికి సమానం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దెబ్బతిన్నాయి. అందుకే వై ప్రైవేట్ సెక్టర్ ఈజ్ మోర్ కాంపిటెంట్ దెన్ గవర్నమెంట్, బికాజ్ గవర్నమెంట్లో పని చేసినా పని చేయకపోయినా ఒకటే జీతం వస్తుంది. సో అల్టిమేట్గా సెల్ఫ్ ఈజ్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్. వెరీ లైక్ ఇట్ ఆర్ నాట్, దట్స్ అ ఫ్యాక్టర్. ఎకానమీ డెవలప్ అయ్యేది కూడా అది. అందువల్ల దానికి ఎవరు అది కాదనుకున్నప్పుడు ఎకానమీ డెవలప్ కాదు. అందువల్ల కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక దేశము అనేది నిరంతరం తన ప్రజల పౌరుల జీవితాలు మార్చుకోవాలనే ఆకాంక్షల్ని రియలైజ్ చేసుకోగలగాలి. ఆ రియలైజ్ చేసుకోవాలని కోరుకోవడం దేశభక్తి. కానీ వాళ్ళు అలాగే ఉండనియండి, పేదవాళ్ళుగా ఉండనియండి, అవకాశాలు లేకుండా ఉండండి, అయినా ఈ దేశంలో వాళ్ళు పడి ఉండాలి, ఈ దేశానికి విధేయులుగా ఉండాలి అనడం అనేది దేశభక్తి కాదు. ఈ దేశానికి విధేయంగా ఉండాలి, కానీ అదే సమయంలో ఈ దేశం ప్రజలకు కూడా విధేయంగా ఉండాలి. ప్రజలకు విధేయంగా ఎప్పుడు ఉంటుంది? ద స్టేట్, ద కంట్రీ, ద నేషన్ షుడ్ కంటిన్యూస్లీ స్ట్రైవ్. నా దేశంలో ఉన్న ప్రజలందరి జీవితాల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు, నేను అందరూ ఈక్వల్గా ఉండరు, కానీ వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను సంపూర్ణ స్థాయిలో ఆవిష్కరించగలిగే అవకాశం అయితే ఇవ్వాలి కదా. ఆ అవకాశం ఇవ్వకపోతున్నప్పుడు అమెరికా ఎందుకు పోతున్నాడు? అక్కడ అపార్చునిటీ ఉంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ పోతున్నాడు. అపార్చునిటీని క్రియేట్ చేయగలగాలి ఆ దేశం. అది కోరుకోవడమే నిజమైన దేశభక్తి అంట. కానీ కాదు, వీడు వెళ్ళకూడదు బయటికి, నువ్వు వెళ్తే దేశద్రోహి అని అనలేము, అది సాధ్యం కూడా కాదు ఈ ఆధునిక యుగంలో. Yeah, so the whole thing, bottom line, it boils down to whether the love for the country is a stronger emotion or love for oneself is a stronger emotion. It boils down to that, you know. So there is no contradiction between the two, absolutely no problem. Yeah, correct. But secondly, complementary. But hypothetical ga oka thought experiment I am very interested to see. If suppose there is one country, whichever, adi US avachchu edaina avachchu, if they actually want the entire world to vote, ఒక పర్టికులర్ కంట్రీలో మీకున్న ఇప్పుడు లైఫ్ స్టైల్ కన్నా, మీకున్న ఫ్రీడమ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వచ్చి, మీ లివింగ్, మీకు ఇచ్చే శాలరీస్ కానీ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఒక స్వర్గం లాంటి కంట్రీ ఉందనుకోండి హైపోథెటికల్గా. యూ కాంట్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దట్ కంట్రీ. ఆ కంట్రీలోకి ఇవ్వటానికి ఓట్లు వేయమంటే ఎంతమంది వేస్తారు, ఎన్ని దేశభక్తులు ఎన్ని దేశాల్లో మిగులుతాయి అన్నది ఐ రియల్లీ అప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు అన్నట్లు హైపోథెటికల్ గా ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక దేశం అయితే అదే దేశభక్తి కదా. అందుకని అప్పుడు ఆ దేశాన్ని బార్డర్స్ అనేది ద రూలర్స్ క్రియేట్ చేసిన థింగ్, నాట్ ఫర్ ద పీపుల్ అన్నది. జర్మనీ డివైడ్ అయింది, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ. అప్పుడు ఈస్ట్ జర్మనీకి నేషనల్ లాయాలిటీ, వెస్ట్ జర్మనీ, ఇప్పుడు జర్మనీ యూనిఫై అయింది, మళ్ళీ జర్మన్ లాయాలిటీ అయిపోయింది కదా. అది ఇంకా ప్రివైలింగ్ కండిషన్స్. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏదో ఒక పర్టికులర్ దాంట్లో ఒక కాంట్రవర్సీ ఝాన్సీ రాణి గురించి ఏదో అన్నాను. ఝాన్సీ రాణి దేశభక్తురాలు కాదు, తన పర్టికులర్ కింగ్డమ్ షీ వాజ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎన్ ఏలియన్ ఇన్వేజన్ లైక్ ఏ బ్రిటిష్ ఆర్ ఎనీబడి, యూనో, బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా ఇట్సెల్ఫ్ వాజ్ నాట్ దేర్. ఇండియాని క్రియేట్ అయింది కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ మచ్ లేటర్. నో, ఇట్స్ నాట్ ఇన్ ది కింగ్డమ్స్ ఉన్నప్పుడు ఇండియా అనే కాన్సెప్ట్ లేదు. బట్ ఇప్పటికి కూడా అందరు లిస్ట్లో పెట్టి దేశభక్తులను చెప్తారు. అంటే అట్లీస్ట్ దే ఫాట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్, దే ఫాట్ ఫర్ దేర్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. బట్ ఇండియాకి ఏం లేదు సార్, అది నేను చెప్పేది. అంటే మీరు అన్నట్లు కాన్సెప్ట్ ఆఫ్ ఎ నేషన్ చేంజ్ అవుతుంటుంది. బార్డర్ ఇస్ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. దట్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పంజాగుట్ట ఉంది, అమీర్పేట ఉంది, సీనియర్ కాలనీ ఉంది. ఆల్ త్రీ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పలేం కదా. అంటే అది ఎంత చిన్నగా అవుతా ఉంటే మీరు దాన్ని అంత లైట్ తీసుకుంటారు. బట్ ద బేసిక్ పాయింట్ ఈస్ దే డివైడెడ్ మోర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది ఈగో ఆఫ్ ద ఇండివిజువల్స్ of whoever is at the top of the thing at that time. If all Pakistan people are given this, ఇప్పుడు ముస్లిం హిందూ యాంగిల్ పక్కన పెట్టండి, ఇంకో కంట్రీ తీసుకోండి, యూనో, if they are going to give an extraordinary thing, individuals will get tempted to join their thing, like a company will sell it off because they're getting a better deal in their sense. You know, I think we're going around and around. But the basic point, sir, నేను నా స్కూల్ డేస్ నుంచి కూడా ఇంతవరకు ఐ నెవర్ మెట్ ఏ సింగిల్ పర్సన్ హూ ఐ కెన్ కాల్ ఏ దేశభక్తులు. బట్ దే విల్ సే ఇట్, దే విల్
go to hyperact whenever a war is at the corner. అవసరం లేదు, ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్, Cricket match, of course. Absolutely. దేశభక్తి ఆ రెండు చోట్ల తప్పిస్తే మిగతా టైంలో వాళ్ళ కంట్రీని వాళ్ళే లైట్ తీసుకుంటారు. అంటే మనకు ఏ మనిషిలో సాక్రిఫైస్ కానీ, దేశభక్తి కానీ, మానవత్వం కానీ, విలువలకు కానీ ఎప్పుడు మనం 100% ఉంటాయని ఆశించడం కష్టం. ప్రతి మనిషిలో, ప్రతి దేశంలో, ప్రతి మతంలో, ప్రతి దాంట్లో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇట్స్ ఎ రిలేటివ్. సో అల్టిమేట్గా ఇట్స్ రిలేటివ్. ఏదైనా సాపేక్షంగా చూడాలి. అంటే మీరు ఒక అబ్సల్యూట్ అంటున్నారు, అది అబ్సల్యూట్ విల్ బి గుడ్. మీకు నెక్స్ట్ సినిమాకు మంచి ఇతివృత్తం అవుతుంది. కానీ ప్రాక్టికల్గా అయ్యే పని కాదు కదా. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక దేశం కావడం, అప్పుడు దేశభక్తి ఏమవుతుందంటే ఇదంతా కలిపి ఒక దేశం అయినప్పుడు దేశభక్తి, ఆ దేశానికి భక్తే దేశభక్తి అవుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఇండియన్ క్రికెట్ టీం ఆడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు మారిపోతుంది కదా. నువ్వు అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అవుతున్నావు, సో ఈ చార్జర్స్ అవుతున్నావు, ఆ చార్జర్స్ అవుతున్నావు కదా. సో యువర్ లయాలిటీ ఇస్ టు ద టీమ్, నాట్ టు ద కంట్రీ. సో ఆ గివెన్ కాంటెక్స్ట్ మారిపోతే మిగతా అన్ని కూడా మారిపోతాయి కదా. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 1969లో దేర్ ఇస్ ఎ బుక్ రిటర్న్ బై ఉమెన్ కాల్డ్ ఇరా లెవిన్. షీ రోట్ దిస్ బుక్ కాల్డ్ ది పర్ఫెక్ట్ డే. యూనో అదేంటంటే ఇప్పుడు ఒక యూటోపియన్ సొసైటీ క్రియేట్ చేయడానికి everybody, every philosophy, every religion, every political thought systems have been trying for thousands of years, and there have been improvements of course, but they have not created the so-called utopia. Utopia and enti the class difference lekunda everybody is happy, there is no conflicts, there is no nothing, every human being is treated equally, and alantidi reach avvadaniki only possibility she professed a society where these biocomputers program every human being the moment he or she is born. సో మనం బతకాలనుకున్నట్టు మనం బతకలేకపోతున్నప్పుడు మనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ నుంచి డిప్రెషన్ వస్తుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, సాడ్నెస్ అండ్ ఎవ్రీథింగ్ యూనో. కానీ ఇఫ్ ఆల్రెడీ ప్రొఫెసర్ Einstein is programmed to have this incredible analytical power or knowledge in X and Y, అది రామ్ గోపాల్ వర్మకి లేదు. ఇంకోటి ఎవరికో రామ్ అని ఉన్నాడు, ఆడికి ఈ లవ్స్ సీత, బట్ సీత ఈజ్ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఎల్స్ సపోజ్ యూనో. అప్పుడు రాముడు సీత ఎగ్జాంపుల్స్ వద్దులేండి, ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు ఆరాధించేవారు. గోవింద్ అనేవాడికి ఒక గోవిందు రామ్ తప్ప ఇంకా వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి. రాము అనేవాడికి రాముడు వదిలేండి, ఇంకేం పేరు చెప్పలేదు, ఒక సుధీర్ అనుకోండి. సుధీర్ అనేవాడు ఈజ్ ఇన్ లవ్ విత్ వన్ గర్ల్ కాల్డ్ రాణి, కానీ రాణి ఈజ్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ పర్సన్. ఓకే, కానీ ఎప్పుడైతే బయో కంప్యూటర్ సుధీర్ ఇస్ ప్రోగ్రామ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్ అండ్ దట్ గర్ల్ ఇస్ ప్రోగ్రామ్ ఫాల్ ఇన్ లవ్ విత్ సుధీర్, ఇంకా అక్కడ ఆ ప్రాబ్లం అక్కడ అయిపోయింది. మీ దగ్గర బైక్ ఉంది, you want a car but you don't have a car but if a program to love, so that thing what it does is total ga ఎంతమంది ఎలాంటి వాళ్ళు కావాలి, వర్క్ ఫోర్స్ ఎంతమంది కావాలి, వీళ్ళు ఎంతమంది కావాలి, అంతమంది కావాలి, వాళ్ళని ఆ నంబర్స్ బట్టి అది ర్యాండమ్ దాంట్లో ప్రోగ్రామ్ చేసి పెట్టేసాను. ఓకే, సో ఇన్ దిస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నావెల్, ఒక్కడు మనలాంటి వాడు పడతాడు. మనలాంటి వాడు అంటే నార్మల్ పర్సన్, ఏదో దాని సమ్ ఫాల్ట్ మూలాన. Now he wants this, he doesn't get that, he has a problems. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక లెపర్స్ ఐలాండ్ లాగా ఒక చోట పెట్టేస్తారు, అండ్ దే కన్సిడర్ దెమ్ యాజ్ అంటే ఒక డిజీజ్ పర్సన్స్ లాగా కన్సిడర్ చేస్తారన్నమాట. అప్పుడు వీళ్ళు కష్టపడి అసలు ఎవడు ప్రోగ్రామ్ చేశాడు దీన్ని వెళ్తారు, యూనో, ఆయన పట్టుకుంటారు. ఆయన అడుగుతాడు, అంటాడు, దిస్ ఈజ్ వాట్ యూ బీన్ ఆస్కింగ్ ఫర్, ఏ పర్ఫెక్ట్ సొసైటీ where there is nothing, there is no need for police, there is no need for armies, there is no need for conflict, because వీళ్ళందరికీ మనం క్రియేట్ చేసేది కాన్ఫ్లిక్ట్ కోసం. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది, మీరు కావాల్సిన విధంగా బతకలేకపోయినప్పుడు. అది మీకు రిలీజియన్ చేయలేని నేను ఇచ్చా, మీరు ఎంతవరకు చేసిన అన్నిటినీ 30% 40% అలా పని చేస్తామంటే నేను 100% ఎఫిషియన్సీతో మీకు సిస్టమ్ ఇచ్చాను, ఇప్పుడేంటి మీ కంప్లైంట్ అంటాడు. సో ఐ థింక్ that is what will go be near that, and I think artificial intelligence can speed up that whole process. కానీ మీకు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ టెక్నాలజికల్. No, that's not true sir, that's not true. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ కు, మనుషులకు ఎమోషన్స్ నాట్ నెసెసర్లీ
అంటే మెటీరియల్ వెల్త్ తోనే పోవాలని లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. టెక్సాస్ లో ఇప్పటికీ కూడా 1% ఉంటారు మేము అమెరికాలో ఉండకుండా సెపరేట్ కంట్రీ ఉండాలని. ఐర్లాండ్ ఈవెన్ టుడే అదేమి యునైటెడ్ కింగ్డమ్ లో ఉండడం వల్ల నష్టపోలేదు, ఏమీ కాలే కదా, ఎకనామిక్ గా బాగానే ఉన్నారు కదా. బట్ ఐర్లాండ్ లో ఇప్పటికీ కూడా మీరు రెఫరెండం గురించి చర్చ జరుగుతుంది బ్రేక్ అవే అని. మీకు అదెందుకు ఒక గుడిసెలో ఉండే బిడ్డ మీరు జూబ్లీహిల్స్ లో ఒక బ్రహ్మాండమైన భవనాన్ని తీసుకొచ్చి ఉంటా అంటే ఉండదు. మా అమ్మ దగ్గర పోతా ఉంటుంది ఆ గుడిసెకైనా. అంటే భావాలు అది నేను అది చెప్తున్నా సార్, అది చెప్తున్నా సార్. బేసిక్ మీరు అన్నారు ఒకసారి సంపన్న దేశం. I'm talking about I just want to finish that concept of that book. So finally ఏంటి the problem of humanity, మీరు ఎందాక హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. ఎమోషన్స్ ఆర్ ద ప్రాబ్లం. Which is what is creating a non-nutrition society. The solution and that is how a human being is devised. But you see, when human being human being కాదు, even animals కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. నేను అదే అంటున్నా. అంటే whenever you don't have emotions or you can control it is when those people become superior. And which is what has been proved with the capitalist economy, at least, you know. So నేను చెప్పేది ఏంటంటే the basic point eventually at the end of the day is if I am ఒక ఎమోషన్ తోటి ఒక కోపం తోటి చేస్తున్నప్పుడు ఆ కోపాన్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు నాకు కోపం వస్తుందని. యూ ఫీల్ కోపం వెన్ యూ ఫీల్ రైటియస్, నేనే కరెక్టు అవతలోళ్ళు రాంగ్ అనుకున్నప్పుడే నాకు కోపం వస్తుంది. కానీ నేను ఏది కరెక్ట్ అనుకుంటున్నానో అది నాలో ప్రోగ్రామ్ చేయబడింది. French philosopher Baruch Spinoza said, if you throw a stone into the air and if the stone has consciousness, it will think it's flying as per its own wish. It doesn't realize it's been thrown. So manlo unna prati emotion is actually there's an inception to it through our religion or through our parents, through your experiences or whatever you saw in society. And when that is challenged by somebody at each point of time, then things change. And as things change, people will be converting, people won't convert, and they keep fighting with each other. దానికి మీరన్న నిజం. అంటే ఎమోషన్స్ ఉండడం తప్పు కాదు, బట్ ఇప్పుడు ఎమోషన్స్ అనేది నెగటివ్గా మారు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ అసర్టివ్ నేషనలిజం అంటే ప్రాబ్లం లేదు, అగ్రెసివ్ జింగోయిజమే ప్రాబ్లం. సో అది జింగోయిస్టిక్గా మారితే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. మీకు నేషనలిజం అనే మీకు డిక్షనరీ డెఫినేషన్కు జింగోయిజం డిక్షనరీ డెఫినేషన్ తేడా ఏంటంటే మొత్తం ఆలో మారిపోతుంది. సో నేను బాగుండాలని కోరుకోవడం తప్పలేదు, నేను బాగుండాలంటే వాడు బాగుండకూడదు అన్నప్పుడే సమస్య వస్తుంది. సుప్రిమసీ నేను అధికుని అన్నప్పుడే సమస్య వస్తుంది. అందువల్ల ఒక అకామిడేటివ్ ఒక క్యారెక్టర్గా నేషనలిజంలో ఉన్నప్పుడు ఈ సమస్య రాదు ఎక్కడ కూడా. అందువల్ల అల్టిమేట్గా దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్. ఇప్పుడు మీకు ఈవెన్ మత సంగ్రంథాలు అదే చెప్పి ఇంద్రియాలను జయించిన వాడు గొప్పవాడయ్యాడు. ఇంద్రియాలు అన్కంట్రోలబుల్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది ఏదైనా కానీ అన్కంట్రోల్ అయితేనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ అయితే బాంబ్ అవుతుంది, కంట్రోల్ అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఏదైనా ఎమోషన్స్ కూడా ఇట్ షుడ్ బి కంట్రోల్ ఫర్ అ కలెక్టివ్ గుడ్. కంట్రోల్ ఫర్ కలెక్టివ్ గుడ్ ఇన్ ద కాంటెక్స్ట్. మీకు ఎందుకు వచ్చిన నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ ఉంటే ఈ సైడ్ అందరూ బాగుండాలని కోరుకుంటా నేను, కానీ అందరికన్నా నేను బాగుండాలన్నాడు. The overriding eventually is that. అది అట్లీస్ట్ నాట్ సో హార్మ్ఫుల్. అంటే అందరూ బాగుండాలి, నేను బాగుండాలని అందరూ బాగుండకూడదు అనుకునే వాడికన్నా బెటర్ కదా. యూ రెడ్ సో మై యూ సచ్ ఎ వెల్ రెడ్ మ్యాన్. ఇప్పుడు నాకు జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫార్మ్ చదివినప్పుడు I just love the dramatism in it. In such simple words, it described anyone you put in a position of power is going to be corrupted. It's not possible to fight. It is in the very nature of that position. It is nothing to do with the person. So adi aa hechchu taggulo unnappudu final ga eventually he will need these kind of emotions to control, and Deshbhakti is one of them. అంటే మీరు డెఫినెట్గా హ్యూమన్ రెస్పాన్సెస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఎప్పటికొక ఉదాహరణ చెప్తుంటాను. తల్లి కూతురింటికి పోయి అల్లుడు పనిచేస్తే ఆనందపడుతుంది, కొడుకింటికి వచ్చి కొడుకు పనిచేస్తే బాధపడుతుంది. అదే మదర్. ఎందుకంటే రెండు సర్కమ్స్టాన్సెస్ మారుతాయి కనుక మనిషి మారిపోతాడు. బస్సులో నిలబడ్డప్పుడు ఇద్దరున్నాక మూడోడు కూర్చుంటే తప్పేందంటాం.
మనం కూర్చున్న తర్వాత ఇంకెక్కడ కూర్చుంటావా, ఇద్దరు సరిపోతుంది కదా అంటాం. ఇంకోటి అతను ఒకవేళ బస్ డ్రైవర్ మళ్ళీ ఎవరి కోసం ఆపితే కోపం మళ్ళీ కోపం వచ్చాడు. కానీ మనమే బస్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఆపాలంటాం. దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. హ్యూమన్ బీయింగ్. మీరు అంత ముందు డిస్కషన్ అన్నట్టు బయో కంప్యూటర్ డిజైన్ చేసిన హ్యూమన్ బీయింగ్ కాదు. సో ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యాజ్ డిఫరెంట్ కైండ్స్. మనిషి హ్యూమన్ బీయింగ్ కాదు, 100% ఐ అగ్రీ టు దట్. కానీ అల్టిమేట్ గా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, ఏ నేషన్ లోనైనా ఏ ప్రపంచంలో మనిషి అయినా సుప్రీమసిస్ట్ వ్యూ పాయింట్ వచ్చాడు. నా దేశమే గొప్పది, నా దేశం గొప్పదని తప్పలేదు, నా దేశం మాత్రమే గొప్పగా ఉండాలి, నేను మాత్రమే గొప్పగా ఉండాలి, నా భాష, నా మతము, నా వర్గము, నా ప్రాంతము అనేది ఆధిపత్యమే సమస్య వస్తుంది. ఇఫ్ యు ఆర్ అకామడేటివ్ ఎప్పుడు ప్రాబ్లం రాదు. అకామడేటివ్ అంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ సివిలైజేషన్లో మనకు ఆ అకామడేటివ్కు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. అన్ఫార్చునేట్లీ మనం అవి తీసుకోకుండా మనము దీనికి కాంట్రరీ వ్యూ పాయింట్స్, కాంట్రరీ ఉదాహరణలు మనం తీసుకుంటాం. అందువల్ల అల్టిమేట్గా నేషన్ అనేది ఒక పొలిటికల్ జాగ్రఫీ టెరిటరీలో ఒక ఆ డైవర్సిటీని రెస్పెక్ట్ చేస్తూ, ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్కు కన్ఫైన్ అవుతూ, ఆ సోషల్ కాంట్రాక్ట్ మనం అందరము కలిసి ఒక దేశంగా ఎందుకు ఏర్పడ్డాము, అందులో కామన్ ఆస్పిరేషన్ ఏంటి, కామన్ వెల్బీయింగ్ ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకున్నంత కాలం ఆ దేశం బాగుపడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మీరు గమనించండి, ఏ ఒక మతము, జాతి, ఒక భాష, ఒక దేశము గొప్పదనుకున్న చోటల్లో అశాంతి కనబడుతుంది ఇప్పుడు మీకు. Sir, 200% agree with what you're saying, but I think it is still coming under the same thing. Constitutional enforcement of rules for a larger good of the society is different from the emotion of Deshbhakti. అదొకటే నేను రిఫర్ చేస్తాను. ఆల్ దట్, యా. సో ఇప్పుడు నేను నా స్ట్రాంగ్ ఫీలింగ్, సార్, ఐ వుడ్ లైక్ టు బిలీవ్, అండ్ ఐమ్ బిలీవింగ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ, ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ ఇరా లెవిన్ in 1964 book. I think artificial intelligence is going to make it true, and ఈ టాపిక్ మనం తర్వాత మాట్లాడదాం. That is a very large topic. very అంటే రోబోటిక్ హ్యూమన్ బీయింగ్స్ వస్తారా? ఎందుకంటే అది కూడా లేదు సార్, రోబోటిక్ హ్యూమన్ బీయింగ్స్ కూడా కాదు నేను అనేది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ సార్, నియాండర్తల్ ఆటి ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఒక హోమోసేపియన్ స్పీసీస్ వచ్చి అక్కడ నుంచి డెవలప్ అయ్యి వాళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చాం. సో ఆఫ్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇట్ బి ఏ ఉంది, దాని తర్వాత వేరేది ఉండదు. ఇంకోటి ఏంటి తెలుసా, కాదు ఇంకో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక మీరే అంటే ఏదో కొంచెం మీకు నిద్ర వచ్చిందా, లేకపోతే విజన్ ఏదో ప్రాబ్లం ఉందా, లేకపోతే అదో ఉందా, ఇది ఉందా, ఇలాంటివన్నీ ఏయకుండవు. అదేమో 24 hours పని చేసి అది మీ దగ్గర నేర్చుకుంటుంది, నా దగ్గర నేర్చుకుంటుంది, వేల మంది నేర్చుకుని, and it becomes bigger than us. And one more thing, sir, I disagree. మనం ప్రోగ్రామ్ కాదు అంటే we are all programmed through something else, because you're born with a blank mind and every idea is coming from somewhere. Programmed by computer. And okay, fine. You're not programmed by technology. You're programmed by society, family. Sir, that is a part of nature, because also made by the human brain and also material available in the nature. అది ఎక్కడ మార్స్ నుంచి ఎక్కడి నుంచి రాలేదు కదా. So that's also part of nature. We just are programmed to think of it as a machine. లేదు, నేను అన్న కాంటెక్స్ట్ లో మీరు బయో కంప్యూటర్ మిషన్ లో మనిషి ప్రోగ్రామ్డ్ అంటే కాదు అన్నాను. అదే మనిషి ప్రోగ్రామ్. ఇప్పుడు నేను నా సమాజం ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రామ్ కదండి. అంతే కదా. ఈ ఒక్క విషయం కొంచెం ఎలాబరేట్ గా మాట్లాడాలి, అది సెపరేట్ సబ్జెక్ట్. ఐ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ డిస్కషన్ విత్ యూ ఓన్లీ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాక్ట్లీ. దట్ ఎస్పెషల్లీ ద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది అంటే. సో చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. బట్ దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. విల్ హావ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సార్, నాకు ఇమీడియట్ గా నేను చూస్తున్న ఎఫెక్ట్స్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ లాంగ్ చాట్ విత్ యూ ఆన్ దట్ నెక్స్ట్ టైం. షూర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.